భగవంతుడికి ప్రియమైన రోజు, ఆధ్యాత్మికంగా మనకు లాభం చేకూర్చే రోజు ఈ ఏకాదశి. ఏకాదశిలో మనకు తెలుసు, సంవత్సరంలో 12 నెలల్లో మనకు 24 సార్లు, అంటే ప్రతి నెలకు ప్రతి 11వ రోజు, పున్నమికి ముందు 11వ రోజు, అమావాస్యకు ముందు 11వ రోజు, 15 రోజులుగా నెలను విభజిస్తే ఆ రకంగా వచ్చేది ఏకాదశి అన్నమాట. కాబట్టి ఈ ఈ రోజుల్లో ఒక వ్రతంగా ఈ ఏకాదశిని చేసి తద్వారా అందరూ లాభం పొందాలని భగవంతుడు కోరుకుంటున్నాడు. భగవంతుడే కాక మనకు శాస్త్రాలు కూడా భగవంతుని మనం ఏ రకంగా పొందొచ్చు అనే దాంట్లో ఈ ఒక మార్గంగా వాళ్ళు చెప్తారనమాట. సైంటిఫిక్ గా కూడా చూస్తే ఆ మనం ఈ రకంగా ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల నెలకు ఆ ఒక్కసారి 36 గంటలు మనం ఉపవాసం ఉంటే అది మనకు ఆరోగ్య రీత్యా చాలా మంచిదట. ఆయుష్ పరిమాణం పెరుగుతుందట. 36 గంటలు ఏంటి మాతాజీ, మనకు ఏకాదశి రోజు ఉంటే 24 గంటలే కదా అంటే, యాక్చువల్గా మన ఆచార్యులు చెప్పిన దాన్ని బట్టి దశమి రోజు మధ్యాహ్నం తర్వాత, సూర్యాస్తమం తర్వాత మన ఆహారాన్ని తీసుకోవద్దు. ఏకాదశి సూర్యోదయం, ఆ, ఏకాదశి అంతా ఉపవాసం ఉండి సూర్యోదయం తర్వాత మనం ద్వాదశి రోజు పారాయణ చేయాలన్నమాట. కానీ సామాన్యంగా మనం ఏం చేస్తున్నాం, రేపు ఏకాదశి కదా అని ఎంత పట్టాలో అంతా పట్టిచ్చేస్తాం పొట్టులో, ఎందుకంటే భయం, ఉపవాసం ఉంటాం కదా. కానీ చాలా మటుకు ఏకాదశి రోజు ఎంతో మంది ఎంతో నియమంతో ఏకాదశి పాటిస్తారు. కొందరు మటుకు ఏకాదశి రోజు మనం ఫీస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఒకసారి చాలా ఏళ్ల కింద ఒక భక్తుడు వచ్చినప్పుడు ఆయన చెప్పారనమాట, సామాన్యంగా టెంపుల్లో ఏకాదశి రోజు ప్రసాదానికి అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుందట మామూలు రోజుల కంటే. ఏకాదశి రోజు ఇంకా స్పెషల్ గా చేసి స్వామికి నైవేద్యం పెట్టి దాన్ని మనం తీసుకుంటాం అన్నమాట. అయితే ఇటువంటి ఆ అంటే శాస్త్రపరంగా, శాస్త్రీయ పరంగా కూడా చెప్పిన మహత్వ కలిగింది ఏకాదశి అన్నమాట. అంతేకాక ఈ చంద్రుడికి, ఈ తర్వాత మనం తీసుకునే ఆహారం మీద కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ మనం ఏంటంటే ఈ ఏకాదశి, ద్వాదశి ఏ రోజు, దశమి రోజు ఆహారాన్ని మితంగా తీసుకోవడం ద్వారా చంద్రుని యొక్క ప్రభావం నుంచి మనము కాపాడుకోవచ్చు మనం అని మనకు తెలుసు. సామాన్యంగా అమావాస్యకు, పున్నమికి అలలు చాలా ఎత్తుగా ఎగురుతుంటాయి, నీళ్లు చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. అదే రకం మన దేహంలో కూడా ఆహారం ఉంటే అందులో ఉండే ఈ నీరు వల్ల మన శరీరంలో కూడా కొంత రుగ్మత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని అది కూడా మనం ఆ ఈ రకంగా శాస్త్రీయ విధానంతో కూడా చూసుకుంటే ఏకాదశి ఫాస్టింగ్ మంచిది. మనకు ఆయుర్వేదంలో చెప్పేది కూడా ఉపవాసం చాలా మంచిది. కానీ ఆ ఉట్టి ఉపవాసాలు చేయకుండా అందరికీ ఆదర్శమైనటువంటి భగవంతుడికి ప్రియమైన ఏకాదశి చేయాలి. ఏకాదశి రోజు తినకూడదు, తాగకూడదు, నిద్రించకూడదు. నిద్రించకుండా ఆ రోజు భగవన్ నామాన్ని స్మరిస్తూ, భగవంతుడికి సంబంధించిన గ్రంథాలు పఠిస్తూ, తర్వాత పక్క వాళ్ళతోటి మచ్చిత్త మద్గత ప్రాణం బోధయంత పరస్పరం ఈ రకంగా చేస్తూ ఏకాదశిని అసలు గడపాలన్నమాట. కానీ ఇక్కడే వచ్చింది పెద్ద తిరకాసు. ఎందుకంటే ఆ పాండవులలో రెండో వాడైనటువంటి భీముడు, మనందరికీ తెలుసు భీమసేనుని అని భగవద్గీతలో వృకోదరుడు కూడా అంటారు అనమాట. విపరీతమైన ఆకలి, ఆయన ఉపవాసం ఉండు కాదు, ఉపవాసం పేరు చెప్తేనే ఆయనే నీరసించిపోతారనమాట. ఎంతటి ఆకలి అతనికి, ఎంత మంచి ఎపిటైట్ ఉండేదంటే ఈ మన లంకాగృహ దహనం తర్వాత వాళ్ళు అజ్ఞాతంలో, అంటే జాగ్రత్తగా వీళ్ళకు వాళ్ళు బతుకున్నారని తెలియకుండా, కౌరవుల దృష్టికి రాకుండా అడవుల్లో తిరుగుతూ ఇక్కడ అక్కడ ఆశ్రయం పొందుతూ ఉండేవాళ్ళు. అట్లాంటి సమయంలో వాళ్ళు ఆహార సేకరణ చేస్తే మొత్తంలో కుంతిదేవి 2 భాగాలు చేసేదట. 2 భాగాలు చేసి ఒక భాగము మొత్తం, అంటే ఒక సగభాగం అంతా భీమసేనుల వారికి ఇచ్చేదట. ఇంకో భాగంలో తన మిగతా 9 పుత్రులు పంచుకొని తినేవాళ్ళట. దీన్ని బట్టి భీమసేను యొక్క ఆహార పుష్టి, ఆయనకి ఎంత ఆకలో మనం గమనించవచ్చు. ఇంత తిన్నా ఆయనకి ఇంకా తినాలి, ఇంకా తినాలని ఉండేది. అంటే ఆ కడుపులో ఉండే ఆ ఆ అగ్ని ఆయనకి చాలా తీవ్రంగా పనిచేసేది అనమాట. అయితే ఇట్లాంటి సందర్భంలో ఒకసారి
ఒక మనకు మహాభారతంలో చక్కటి వృత్తాంతం వస్తుంది. ఆ భీముడు తన సోదరులతో కలిసి తల్లితో కలిసి ఈ రకంగా వాడు ప్రయాణం చేసి ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో తలదాచుకుంటారు అనమాట. తలదాచుకుంటారు, వాడిని ఆశ్రమించి ఆదరిస్తారు, వీళ్ళు ఎవరో తెలియకున్నా కూడా. సరే కొన్ని దినాలైనాక ఆ గృహిణి ఎందుకో రోధిస్తుంటుంది అనమాట. అప్పుడు కుంతిదేవి అడుగుతుంది, అమ్మ నీ బాధకు కారణం ఏంటంటే, మాకు ఒక బ్రహ్మరాక్షుడు బాధలో ఉన్న మాకు గ్రామంలో వచ్చి అందరిని తింటుంటే అప్పుడు అతనితో అందరూ ఒప్పందం చేసుకున్నారు, ప్రతి 15 రోజులకు ఒకసారి బండి నిండా ఆహారాన్ని పెట్టి ఒక వ్యక్తి దాన్ని బండి నడుపుకుంటూ వెళ్తాడు. అంటే ఆహారంతో పాటు ఆ ఈ మనిషి కూడా అతనికి బలి అవుతాడు అనమాట. ఎట్లా మరి వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామంలో అందరూ వంతులు వేసుకుంటారు. ఇప్పుడు మా ఇంటిలో ఆ వంతు వచ్చింది. ఆ నేను నా భర్త ముసలి వాళ్ళం పెద్దవాళ్ళం అయిపోయాం, మాకున్న కొడుకు, నాకున్నది ఒక కొడుకు, ఆ ఆధారాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి, ఏం చేయాలో తెలియక బాధపడుతున్నా అని చెప్తుంది అనమాట. అప్పుడు కుంతిదేవి చాలా ఎంత అనాయాసంగా అనమాట, రెండో ఆలోచన లేకుండా, నాకు 5 సంతానం ఉన్నారు కదా, నేను నా కొడుకు పంపిస్తానంటుంది అనమాట. అనగానే ఆ బ్రాహ్మణవంత ఆశ్చర్యపోతుంది, ఇంత పెద్ద మనిషి, ఇంత పెద్ద మనసు ఆవిడకు అని. కానీ కుంతిదేవికి తెలుసు తన కుమారుడి యొక్క గొప్పతనం. అందుకని ఆవిడ భీముని పంపిస్తుంది అనమాట. భీమసేనును ఆయన చక్కగా ఆ ఊరు వాళ్ళంతా రకరకాల భోజ్య పదార్థాలన్నీ తయారు చేసి పెద్ద బండి మీద రాసులు పోసి ఇతన్ని ఇచ్చి పంపిస్తారనమాట. మరి అంత మంచి వాసనలు వస్తుంటే ఆయన ఎక్కడ ఊరుకుంటాడు? ఆ రాక్షసుడి గుహ వెళ్ళేటప్పటికల్లని ఇతను శుభ్రంగా అన్ని తినేసి ఇంకా అడుగు బొడుగులు ఉంటాయి అనమాట. ఎప్పుడైతే ఈ బండి చప్పుడు అవుతుందో ఆ రాక్షసుడు, అతని పేరు బకాసురుడు, చెప్పలేము మీకు. బకాసుడు బయటకు వచ్చేటప్పటికి ఏంది, తన అంటూ పంపించిన ఆహారం అక్కడ ఏం కనపట్లేదు, ఉన్న ఇంకా అడుగు పొడుగు ఇతను తింటూ కనిపిస్తాడు. పోయి ఇతన్ని గతిచ్చి పట్టుకుంటాడు అనమాట. అంటే ఉండవయ్యా ఇది తినేసి, ఇచ్చిన మిగిలిపోయింది కూడా నన్ను తినేది, నువ్వెవరు మధ్యలో అడ్డాను అని చెప్తాడు అనమాట. ఆయన మొత్తం ఖాళీ చేసి తాపిగా తర్వాత ఈ బకాసుడిని వదిలిస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే, భీమునికి ఉన్న ఆకలి. అయితే ఆయనకు మరి మామూలు సాధారణ వ్యక్తి కాదు, పాండవుల్లో ఆ ఒకడు, ఉత్తముడు, భగవంతుని యొక్క భక్తుడు, ముందు నుంచి సదాచారాన్ని కలిగిన వాళ్ళు గొప్పతనాన్ని చెప్తుంటే విన్నారు కాబట్టి అతను చింతిస్తాడు, అరే నేను ఒక రోజు ఆహారం తినకుండా కాదు, ఆహారం పేరు వినకుండా కూడా ఉండలేను నేను, ఎలా నేను ఏకాదశి పాటించాలి అనుకుంటాడు అనమాట. ఇప్పుడు ఆయన భగవంతుణ్ణి మార్గం అడుగుతాడు, ఆయన్ని శరణ పెడితే అప్పుడు ఏం చెప్తారనమాట, కృష్ణుడు ఏం చెప్తారంటే, ఈ రాబోయే ఏకాదశి రోజు నువ్వు నిర్జల వ్రతాన్ని చెయ్యి, నీరు కూడా తీసుకోకు, ఆహారం మాట్లాడించు, నీరు కూడా తీసుకోకు. ఈ రకంగా నువ్వు గనక చేస్తే అది నీకు అన్ని ఏకాదశులు చేసే ఆ ఫలితం లభిస్తుంది అని చెప్తాడనమాట. అందుకని అతను ఆనందంతో ఆ రోజు ఆ రకంగా నిర్జల ఏకాదశి వ్రతం చేసి భగవంతుడికి ప్రీతిపాత్ర అవుతారు. పాండవులందరూ కూడా చేస్తారు కాబట్టి మనం దాన్ని పాండవ నిర్జల ఏకాదశి అంటాం. ఇప్పుడు రాబోయే 7వ తారీఖు నాడు పాండవ నిర్జల ఏకాదశి. అందుకని ఆ సందర్భంలో ఒక్కసారి ఏకాదశి గురించి తలుచుకుందాము అన్న ఈ చిన్న ప్రయత్నం అన్నమాట. నేను మన భగవద్ దర్శినిలో కూడా దీని గురించి ఒక చక్కటి ఆ వ్యాసం వచ్చింది. అంటే నేను ఆల్మోస్ట్ నేను చెప్పిన విషయాలే ఉంటాయి, ఇంకేదైనా ఎక్స్ట్రా ఉండొచ్చు, అందుకని దాన్ని కూడా ఒక్కసారి చూద్దాం. భగవద్ దర్శనంలో ఏం చెప్పారు అంటే, 1 సెకండ్, సారీ, నేను షేర్ చేయట్లేదు, నేనే చదువుతాను. అది మళ్ళీ షేర్ చేయడంలో ఇటు అటు ఏదన్నా అయితే కష్టం. ఏకాదశి చాలా చిన్న ఆర్టికల్ రాశారు. ఆ ఏకాదశి గురించి చెప్పుకుంటూ ఫస్ట్ లో ఏం చెప్పారంటే, అంటే ఏకాదశి ఎందుకు భగవంతుడికి ప్రియమైనది అనే విషయాన్ని చెప్పుకుంటూ ఏం చెప్పారంటే, ఏకాదశ్యాంశ భుంజీత వ్రతం ఏతద్ధి వైష్ణవం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఏకాదశి రోజు మనిషి ఉపవాసం చేయాలి, ఈ వ్రతం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది అని ఎక్కడ చెప్తున్నారంటే అగ్ని పురాణంలో చెప్పడం జరిగింది.
చెప్తూ ఏం చెప్పారంటే, ఓ బ్రాహ్మణులారా, విష్ణువుకు అతి ప్రియమైనట్టి ఏకాదశి వ్రతాన్ని చేయడం ద్వారా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు అందరూ మోక్షాన్ని పొందుతారు అని చెప్పారనమాట. అది ఏకాదశి యొక్క ప్రాశస్త్యం. ఏకాదశ్యాం ఉపవసేన్న కదాచిత్ అతిక్రమేత్ అంటే ఏకాదశి రోజు తప్పకుండా ఉపవాసం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వ్రతభంగం చేయకూడదు. అది కణ్వుని యొక్క స్మృతిలో చెప్పబడింది అనమాట. మళ్ళీ అగ్ని పురాణంలోనే ఇంకొక మాట చెప్పారనమాట. ఉపోష ఏకాదశి రాజన్ యావదాయు ప్రవృత్తి అంటే, ఓ రాజా, మనిషికి ఆయు ఉన్నంత వరకు ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి. అది అగ్ని పురాణాలు అంటే మనం జీవించున్నంత కాలం మనం ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి అని చెప్తున్నారనమాట. నారద పురాణం పద్మ పురాణాలు ఏం చెప్పారంటే, ఓ దేవి, ఏకాదశి వ్రత పాలన ప్రాధాన్యాన్ని పురాణాలు పదే పదే నొక్కి చెప్తున్నాయి. మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది ఏమిటంటే, ఏకాదశి రోజు మనిషి ధాన్యం తినకూడదు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నేను చిన్నప్పుడు, అంటే స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఏకాదశి ఉండేదాన్ని. కానీ ఆ ఏకాదశి ఎలా ఉండేది అంటే, రోజు తినే అన్నంకి భిన్నంగా ఏ చపాతీలో, ఏ పూరీలో, ఏ ఉప్మా, ఉప్పుడు పిండి అట్లా తినొచ్చని ఆశతోటి ఏకాదశి ఉండేదాన్ని. నాకు తెలియదు, అది అజ్ఞానం అది. కానీ మనకు ఇప్పుడు మన ఆచార్యులు మనకు చక్కటి గైడెన్స్ ఇస్తున్నారు, ఎందుకు మనం ఏకాదశి ఉండాలి అనేది. కాబట్టి ఈ రకంగా ఏకాదశి రోజు మనం ఆ నియమాలన్నీ పాటించి భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన విష్ణు పదాన్ని పొందుతారు అని చెప్తున్నారు అనమాట. అందుకని ప్రతిసారి మనకు ఆ ఏకాదశి యొక్క మహాత్మ్యం చెప్పడము, ఉ, ఆ, ప్రణవానంద ప్రభు గాని అంతమంది గొప్ప వైష్ణవుల ద్వారా ఏకాదశి మహత్యం ఎందుకు చెప్తున్నారంటే, దాని విలువ తెలుసుకొని మనం కూడా ఏకాదశి పాటించాలి, నియమ నిబంధనలు తగినట్టుగా ఏకాదశిని మనం పాటించాలన్న ఉత్సాహము, కోరిక మనలో కలిగించేందుకు అనమాట. ఇక పాండవ నిర్జల ఏకాదశికి వస్తే మనకు ఏం చెప్తున్నారు అంటే, జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో ఈ నిర్జల ఏకాదశి వస్తుందన్నమాట. ఈ యొక్క ఏకాదశి మహిమ గురించి బ్రహ్మవైవర్త పురాణంలో వ్యాసదేవుడు భీమసేనుని సంవాద రూపంలో కూడా చెప్పబడింది అన్నమాట. ఇక్కడ ఏమన్నారంటే, వ్యాసుడు చెప్తారు అని, ఒక చోటేమో కృష్ణ భగవానుడే చెప్తారు. ఏదైతున్నా కూడా ఏంటంటే, ఆ రోజు తినడం సరే, ఆఖరికి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు. కాబట్టి దాన్ని నిర్జల ఏకాదశి అని పేరు పెడతారనమాట. దీని మహిమ చాలా, అంటే మన వర్ణన కూడా అందనంతటువంటి గొప్ప ఏకాదశి అన్నమాట. దాని గురించి వింటనే, అంటే ఫలానా ఇలా ఏకాదశి ఉంది, పాండవ నిర్జల ఏకాదశి, ఆ రోజు నిర్జలంగా మనం ఉపవాసం చేయాలి భగవంతుని ప్రీతి కోసం అని వింటనే మనం వైకుంఠాన్ని పొందుతామట. ఇంకా మిగతా పొందబోయే లాభాల గురించి ఇంకేం చెప్పాలి. మనకి ఎప్పుడైతే ఆ స్వామి పదమే లభించినప్పుడు, స్వామి ఉండే ఆ వైకుంఠమే మనకు లభించినప్పుడు ధామము, ఇంకా మిగతా ఫలితాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రకంగా అదే సారీ నిర్జల ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి మనకు చాలా చాలా ముఖ్యమైనది. అయితే ఈ నెలలో మనకు చాలా విశేషాలు, అంటే విశేషమైన దినాలు వస్తున్నాయి అన్నమాట. ఈ పాండవ నిర్జల ఏకాదశి అయిన కొన్ని దినాలకే, అంటే 11వ తారీఖు అంటే 4 రోజుల తర్వాత మనకు స్నానయాత్ర వస్తుంది. జగన్నాథుని యొక్క స్నానయాత్ర మహోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటున్నాం. ఈ స్నానయాత్ర గురించి కూడా 4 ముక్కలు మనం నెమరు వేసుకున్నాం. ఎందుకంటే భగవంతుడి గురించి, భగవంతుని లీలల గురించి, భగవంతుని మహాత్మ్యం గురించి, ఆయన క్షేత్రాల గురించి, భక్తుల గురించి తెలుసుకుంటే అది మనకు పావనకరం అవుతుంది అన్నమాట. అందుకని ఈ స్నానయాత్ర గురించి మనం ఇంకొంచెం చెప్పుకుందాం. స్నానయాత్ర ఏంటి అంటే, భగ ఈ జగన్నాథుడికి చేసేటువంటి అద్భుతమైన స్నానం, ఆయనకి చేసే అభిషేక ఘట్టాన్ని స్నానయాత్ర మహోత్సవం అని చెప్తుంటారనమాట. ఇది ఆ ఏకాదశి రోజు, సారీ ఏకాదశి, ఇప్పుడు ఈ నిర్జల ఏకాదశి తర్వాత వస్తుంది కదా, పౌర్ణమి రోజు జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి దినం దాన్ని జరుపుకుంటారనమాట.
అది సామాన్యంగా మేలో జూన్లో ఎప్పుడైనా ఈ కొంచెం కొంచెం ఒకేసారి మనకి క్యాలెండర్ మారడం వల్ల మేలో కానీ జూన్లో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈసారి జూన్ 25 ఈ 2025 మనం 11th రోజు జరుపుకుంటున్నాం. ఇదేంటి అంటే ఈ స్నానయాత్ర చేసినప్పుడు ఈ దినం ఎట్లా ఉంటుందంటే ఎండాకాలంలో విపరీత ఎండగల రోజు అనమాట. స్నానయాత్ర ఏ రోజైతే తీసుకుంటారో అది ఒక ఒక అనేక రోజుల్లో ఎక్కువ ఎండ కాస్తుంది. అట్లాంటి రోజుల్లో ఇది ఒకటి అన్నమాట. స్కంద పురాణాల్లో ఏం చెప్తారు అంటే ఆ ఈ జగన్నాథుడి యొక్క బర్త్డే కూడా అంటారనమాట. అంటే జగన్నాథుడు ఇక్కడే కృష్ణ భగవానుడు జగన్నాథుడుగా ఒక అద్భుతమైన రూపాన్ని తీసుకొని దాన్ని మహాభావ ప్రకాశ రూపం అంటారనమాట. అంటే బృందావన వాసుల యొక్క విరహంతో స్వామి ఆ తన్మయత్వాన్ని ప్రదర్శిస్తారు కదా, అందుకనే ఆ అద్భుత రూపం జగన్నాథ రూపం వస్తుంది. ఆ రూపము అంటే ఆవిర్భవించిన రోజు అని ఈ స్నానయాత్ర యొక్క మహత్వాన్ని చెప్తుంటారనమాట. ఈ స్కంద పురాణంలో దీని గురించి చాలా చక్కటి వివరణ ఇవ్వబడింది. ఇంద్రద్యుమ్నుడు అంటే ఆ రోజుల్లో ఇంద్రద్యుమ్నుడి కాలం నుంచే జగన్నాథ బలదేవ సుభద్రను ఎప్పుడైతే స్థాపన చేశారో అప్పుడు అందరి ముందు ప్రజా సమక్షంలో చాలా అద్భుతంగా ఈ స్నానయాన్ని అభిషేకాన్ని మహోత్సవం చేశారనమాట. అది మొట్టమొదటి భగవంతుని యొక్క దర్శనం అందరికీ. నేత్రోత్సవం అంటే అందరి కళ్ళు పండుగగా ఈ అద్భుతమైన రూపం జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యలు అందరికీ దర్శనం ఇచ్చారనమాట. ఆ తర్వాత అన్ని గుడిలోకి తీసుకెళ్ళిపోవడము, ఆ తర కొందరికి దాంట్లో ప్రవేశార్హత, కొందరిలో ప్రవేశార్హత లేకుండా ఉండడం అట్లా జరుగుతున్నాయి అన్నమాట. అయితే ఈ స్నానయాత్రలో కొన్ని అంశాలు ఉన్నాయన్నమాట. అంశాల్లో మొట్టమొదటిది పహండి ప్రొసెషన్ అంటారు, అంటే పహండి యాత్ర. అది ఆ పహండి యాత్ర అంటే ఏంటి అంటే పాహండి అట, సరే అండి, ఓకే పహండి అంటారట. దీంట్లో మొట్టమొదట బలభద్రుని తీసుకొస్తారు, ఆ తర్వాత సుదర్శనుల వారిని తీసుకొస్తారు, తర్వాత సుభద్ర అమ్మవారిని తీసుకొచ్చి ఆఖరికి జగన్నాథ స్వామిని కూడా తీసుకొస్తారనమాట. ఆ తీసుకొచ్చే సమయంలో మనము రథయాత్ర అప్పుడు కూడా చెప్పుకున్నాం ఇది. చాలా భారంగా ఉంటారు, అనేక మంది దృఢమైన వ్యక్తులు మోసుకొని వస్తుంటారు. ఆ తీసుకొని రావడంలో ఆ కదలికలు వాటన్ని చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఆ ఒక్క యాత్రను పాహండి యాత్ర అని చెప్తారనమాట. ఎక్కడైతే స్నానం చేస్తారో ఆ స్నాన ఘట్టానికి తీసుకొచ్చే ఏ, ఆ మార్గంలో ఈ అద్భుతమైనటువంటి ఆ నడకల చలనాన్ని మనం చూస్తాం అన్నమాట. వేలాది మంది భక్తులు భగవన్ నామాన్ని ముక్త కంఠంతో ఆ ఘోషిస్తుంటారనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఇక అదే ఈ తీసుకొచ్చి ఆయన అక్కడ పెట్టినాక తర్వాత ఇది ఏంటి అంటే ఆయన యొక్క అభిషేకం. ఆ అభిషేకానికి వాళ్ళు ఏం చేస్తారంటే 108 బంగారు కుండల్లో ఈ షోనాకువా అని ఒక ఆ, ఉ- ఆలయ ప్రాంగణంలోనే ఒక బావి ఉందట. ఆ బావి నుంచి నీళ్లు తీసుకొచ్చి పెడతారనమాట. ఆ తీసుకొచ్చి డైరెక్ట్ పోయారు. ఆ ఆ జలాన్ని పవిత్రీకరణం చేస్తారు. తర్వాత దాంట్లో మూలకాలు కలుపుతారు, గంధాన్ని కలుపుతారు, పువ్వుల రేకల్ని కలుపుతారు, తర్వాత వేద మంత్రాలతోటి మొత్తం దాన్ని పవిత్రీకరణ తీసుకొస్తారనమాట. ఈ రకమైనటువంటి స్నానం తోటి ఆ ప్రజలు ఏమనుకుంటారంటే అది చూసిన వాళ్లకు మనలో ఉండే పాపాలు తొలగిపోతాయి, పుణ్యం లభిస్తుంది అని ఒక మంచి విశ్వాసం అన్నమాట. కానీ యాక్చువల్ గా ఆ అక్కడ వాళ్ళ భావన ఎలా ఉంటుందట అంటే ఎండాకాలం కదా, ఆ ఎండ నుంచి భగవంతుడికి కొంత ఆ ఊరట కలిగించేందుకు వాళ్ళు ఆ కుండలతోటి నీళ్లు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేస్తారనమాట. అది అయినాక నెక్స్ట్ ఎప్పుడైతే భగవంతుడికి చక్కటి స్నానం చేస్తారో, స్నానం చేసి ఆయన్ని మళ్ళా కొంచెం ఆ ఆ ఫినిషింగ్ టచ్ ఇస్తారు. ఆ కలర్స్ ని, న్యాచురల్ కలర్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా మళ్ళీ ఆయన్ని కొంచెం అలంకరణ చేసి ఇక్కడ వాళ్ళు
స్వామివారి ముఖాన్ని ఆ గణేశుని ముఖంతో ఆ మాస్క్ లాగా అన్నమాట. గణేశుని లాగా అతని బలభద్రుణ్ణి, తర్వాత జగన్నాథుణ్ణి గణపతి రూపంలో వాళ్ళు అలంకరణ చేస్తారనమాట. ఆ సమయంలో ఎలాంటి సమయంలో ఈ అలంకరణ, ఈ దర్శనం లభిస్తుంది అంటే మనకు సూర్యుడు పడమట దిగిపోతూ ఉంటే తూర్పు నుంచి పూర్ణచంద్రుడు ఉదయిస్తుంటాడు అనమాట. అంత చక్కటి బ్యాక్గ్రౌండ్ లో అంతమంది భక్తుల యొక్క కీర్తనల మధ్య భగవంతుడి అద్భుతమైనటువంటి రూపాన్ని ఇస్తాడనమాట. ఈ ఈ ఈ రకమైనటువంటి విచిత్రంగా ఉండే ఈ వేషధారణ ఉంటుంది కదా. అది ఎందుకు అంటే జగన్నాథుడు ఒక భక్తుని యొక్క కోరికను తీర్చేందుకు ఈ రూపాన్ని ఆయన ధరిస్తారు. సారీ, దీనికి మనకేం చెప్తారంటే ఒక గణేషుని యొక్క గొప్ప భక్తుడు ఉంటాడు. అతని పేరు గణపతి భట్ట. అతని ఈ మహోత్సవం గురించి వింటాడనమాట. విని ఎంతో దూరం నుంచి వస్తాడు. వచ్చాక స్వామి యొక్క ఈ నిజ రూపాన్ని చూసి అతను కొంచెం నిరాశ చెందుతాడనమాట. ఎందుకంటే అతను ఆ విఘ్నేశ్వరుడి రూపంలో కనిపిస్తాడు భగవంతుడు అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఈ జగన్నాథుడి యొక్క అద్భుత రూపం చూస్తాడో అతను అంత భక్తుడు కాబట్టి గణేశుడికి కొంచెం అసంతృప్తితో, బాధతో అక్కడి నుంచి వెళ్ళి, కానీ భగవంతుడు మనందరిలో ఆయన పరమాత్మ రూపంలో ఉంటాడు. తెలుసు ఇతని మనసులో ఉండే ఈ చిన్న ఆ ఏమంటారు డిసప్పాయింట్మెంట్, అది ఆయన గ్రహిస్తారనమాట. గ్రహించి ఒక బ్రాహ్మడిగా వెళ్ళి అతన్ని మళ్ళా రమ్మని ఆహ్వానిస్తాడనమాట. స్నానం అయిపోయింది కదా, స్వామిని దర్శించుకుందరు రమ్మని అడుగుతారు. ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు వస్తాడో ఇక్కడికి గణపతి భట్ట, అప్పుడు స్వామివారిని చక్కటి ఇట్లా ఏనుగు ముఖంతో అలంకరించి ఉంచడం, ఆ దర్శనాన్ని చూసి ఇతను చాలా పొంగిపోయి స్వామికి అనేక వందన సమర్పించుకోవడం జరుగుతుందన్నమాట. అందుకని దీన్ని ఏమంటారంటే హాతీ వేష. హాతీ అంటే మనందరూ తెలుసు, ఏనుగు. హాతీ వేష అంటే దానికి తగినట్టు అతన్ని వాళ్ళు అక్కడ స్వామిని బలరాముని అలంకరిస్తారనమాట. ఇది అయినాక ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అనవసర అని వస్తుంది. అంటే అక్కడ భగవంతుడు రెస్ట్ తీసుకుంటాడు. ఇంత మహోత్సవంతో ఆయనకు అక్కడ అభిషేకం చేశారు కదా. ఈ ఘట్టం గురించి నారద పురాణంలో చాలా చక్కగా చెప్తారనమాట. ఈ స్నానయాత్ర అయినాక ఆయన నీళ్ళలో ఆడుకుంటే పిల్లలకు తడితే ఒక్కోసారి జలుబు జ్వరం వస్తుంది కదా. అదే రకమైన భావంతో వీళ్ళు ఏంటంటే భగవంతుణ్ణి, ఆయనకు హెల్త్ పాడైపోయింది, ఈ నీటికి చాలా ఆయన ఎక్స్పోజ్ అయ్యేటప్పటికి జ్వరం వచ్చింది అని 15 రోజులు దర్శనాలు ఆపేసేసి ఆయన యొక్క ఆ గర్భగృహంలో రెస్ట్ ఇస్తారనమాట. ఆ సమయంలో స్వామి దర్శనం మనకు లభించదు. కేవలము శబరులు ఆ సమయంలో వాళ్ళు ఏంటంటే స్వామి విగ్రహాన్ని, బలరామ విగ్రహాన్ని వాటిని రినోవేట్ చేస్తుంటారనమాట. అందుకని అనవసర టైంలో మనకు దర్శనం ఉండదు. మొట్టమొదటిసారి చైతన్య మహాప్రభు వెళ్ళినప్పుడు కూడా ఆయన వెళ్ళేటప్పటికి స్వామిని దర్శించేందుకు అతనికి అవకాశం దొరకదు. అప్పుడు భగవంతుడి పట్ల అతని విరహంతో, స్వామి దర్శనం కాలేక బాధతోటి అతను సముద్రం వైపు పరిగెత్తుతాడనమాట. ఈ దేహం ఎందుకు నాకు భగవంతుడి దర్శనం లభించలేదని. అప్పుడు స్వామి పలుకుతారనమాట. అతను చెప్తాడు, నువ్వు కొంత దూరం వెళ్ళు, అక్కడ అలర్నాథ్ ఉంది, అక్కడ నువ్వు నన్ను దర్శించుకోగలవు అని చెప్తారనమాట. నీకు ప్రస్తుతానికి జగన్నాథ రూపంగా నీకు దర్శనం లభించదు, విష్ణు రూపంలో నువ్వు అలర్నాథ్లో నన్ను చూడగలవని ఎప్పుడైతే ఆ అమృత వాక్కులు వింటాడో ఆయన అక్కడి నుంచి అట్లా పరిగెత్తుపోతారు. సో అదే ఇప్పటికీ కూడా ఆనవాయితీ అన్నమాట. ఈ అనవసర టైంలో అంటే ఎప్పుడైతే మనకి 15 రోజులు స్వామివారి దర్శనం లభించదో అప్పుడు భక్తులందరూ ఏంటంటే, ఒకసారి మాకు కూడా అట్లయింది, మేము తెలియకుండా ఆ టైంలో వెళ్ళడం, కర్టన్స్ క్లోజ్ చేసి ఉండడం, తర్వాత మేము అలార్నాథ్ వెళ్ళాం అనమాట. వెళ్ళి అది బ్రహ్మగిరి అనే ప్రాంతం దగ్గర ఉంటుంది అనమాట. అక్కడ జగన్నాథుడు విష్ణు రూపంలో మనకు దర్శనం ఇస్తారు. చాలా అద్భుతం.
ఆ అక్కడి అదేంటంటే ముందు దాన్ని ఆళ్వార్నాథ్, ఆళ్వార్లు పూజించిన విష్ణువు కాబట్టి ఆళ్వార్నాథ్ అనేవాళ్ళు. కాలక్రమేణా అది అలర్నాథ్ అయింది అని చెప్తుంటారు అనమాట మన పెద్దవాళ్ళు. ఎప్పుడైతే అక్కడ భగవంతుడి దర్శనం అవుతుందో చైతన్య మహాప్రభు ఒక్కసారి నేల మీద పడి శాస్త్రాంగ ప్రణామం చేస్తారు. ఆయనలో ఉన్న ఆ విరహాగ్నికి అక్కడ రాయి కరిగిపోయి స్వా చైతన్య మహాప్రభు యొక్క అచ్చు పడుతుంది. ఇప్పటికి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు చూపిస్తుంటారంట ఇక్కడే చైతన్య మహాప్రభు ప్రణామాలు చేశారు అని. అంటే మనకి అది మామూలు లెవెల్ కంటే లోపలికి కనిపిస్తుంది అనమాట. ఇదంతా అయిపోయినాక ఇంకా మనకు ఆఖరి ఘట్టం ఏంటి స్నానయాత్రలో, ఈ అనావసర అయిపోయినాక 15 రోజులు స్వామి దర్శనం ఇవ్వకుండా ఉంటారు కదా, అప్పుడు ఆయన దిగుణీకృతమైనటువంటి అందంతో నవయౌవన దర్శన అంటారు. అంటే రథయాత్ర ముందు భగవంతుడు మనకు దర్శనం ఇస్తాడు అనమాట. జగన్నాథుడు దర్శనం ఇస్తారు. ఈ రకంగా ఈ స్నానయాత్ర జరగడము, తర్వాత స్వామికి జలుబు జ్వరం రావడము, ఆయన రెస్ట్ తీసుకోవడము, తర్వాత మళ్ళా రెస్ట్ తీసుకొని అప్పుడు ఆయనకి మూలికలు అవన్నీ ఇస్తారనమాట, వైద్యం చేస్తారు అక్కడ. వాళ్ళ భావన, వాళ్ళ పూజ చాలా అద్భుతంగా ఉంటుంది జగన్నాథపురిలో. అదంతా అయినాక ఆయన నవయవ్వన దర్శనం ఇచ్చి మళ్ళా స్వామి దర్శనం లేక శుష్కించిపోయిన భక్తుల కళ్ళలో జీవాన్ని తీసుకొస్తారు. సో స్నానయాత్ర యొక్క గొప్పతనం చెప్పుకోవాలి అంటే మనము దీనికి ఆధ్యాత్మిక పరంగా ఉన్న ముఖ్య ఇంపార్టెన్స్ ఏంటంటే, జగన్నాథుడు ఆయన మన భౌతికపరమైన వాడు కాదు, ఆధ్యాత్మికుడు. ఆయనే ఆ పరమైన వాడు అయినప్పటికీ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఆ భక్తుల మనసు రంజింపజేసేందుకు ఈ మానవ రకమైనటువంటి లక్షణాలని ప్రదర్శిస్తారు. అంటే లేకపోతే భగవంతుడు ఆయన పరిపూర్ణుడు, పూర్ణ స్వరూపుడు. ఆయనకు జలుబు ఏంటి, జ్వరం ఏంటి, అలసిపోవడం ఏంటి, ఆ స్నానం చేయగానే అలసిపోవడం ఏంటి, ఇవన్నీ ఏంటంటే భక్తుల కోసం, భక్తుల భావనలో ఆ చైతన్యాన్ని తెప్పించేందుకు స్వామి అటువంటి లీలను ప్రదర్శిస్తారనమాట. అంటే ఏ యథామాం ప్రపద్యంతే, ఆయన మన ప్రేమకు మళ్ళా ఆయన ప్రతిగా ప్రేమను పంపుతున్నారు అనమాట. దాన్ని ఇంగ్లీష్ లో రెసిప్రొకేషన్ అంటే ఇచ్చి పుచ్చుకోవడం అనమాట. అందుకని ఏంటంటే భగవంతుడు మనకు ఆనందం కలిగించేందుకు, మనలో ఆయన పట్ల ఉండే ప్రేమను పెంచేందుకు ఇటువంటి లీలల్ని ప్రదర్శిస్తుంటారనమాట. అంతే. కానీ నిజానికైతే ఈ స్నానయాత్ర వల్ల మనం తెలుసుకోవాల్సింది అంటే మన యొక్క ఇంద్రియాలని, మనసును మనం శుద్ధిపరచుకొని భగవంతుడికి సమీపంగా వెళ్ళమని మనకి ఈ స్నానయాత్ర నుండి ఒక అంతర్గతమైనటువంటి సందేశం. ఇక ప్రజలు ఏంటి అంటే మొట్టమొదట జగన్నాథుడు మనకి ఈ రకంగా స్నానయాత్ర సందర్భంగా బయటికి వస్తారు. బయటికి రావడంతో ఆయన దర్శన సౌభాగ్యం లభిస్తుంది. ఎందుకు దర్శన సౌభాగ్యం అంటే అందరికీ ఆలయంలో ప్రవేశం లేదు. అట్లా ఆలయంలో ప్రవేశం లేని వాళ్ళు కూడా ఈ రోజు స్నానవేది అంటారు దాన్ని, ఆ స్నాన ఘట్టంలో ఆ భగవంతుని దర్శించుకోవచ్చు అన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుసుంటే భగవంతుడికి ఉండే అపారమైన కరుణ, ఆయన అందరినీ తనతో కలుపుకుంటారు. అందుకే జగన్నాథుడు అంటే అంత గొప్ప. అందరినీ ఒక అంటే ఈ ఈ ఈ కులము, ఆ కులము, ఈ వర్గము, ఆ వర్గము అట్లా ఏది లేదనమాట. ఎటువంటి అర్హత లేని వాళ్ళందరినీ కూడా తన భక్తులుగానే స్వీకరించి వాళ్ళకి ఆనందాన్ని కల్పిస్తారు. అంత మనకు అందుబాటులో ఉండే స్వామి అన్నమాట. అయితే ఇస్కాన్ లో ఏంటి, మనకు శిలా ప్రభుపాదుల వారి మూలంగా మన సంస్థాపక ఆచార్యులు ఈ స్నానయాత్రను అందరికి ఎట్లయితే జగన్నాథుడిని బలదేవ సుభద్రమయ్యను అందరికి పరిచయం చేశారో ప్రపంచ నలుమూలలా జగన్ ఈ రకంగా చెప్పారో, అదే రకంగా ఆయన మనకు ఈ స్నానయాత్రను కూడా ప్రవేశింపు చేశారనమాట. స్నాన మండపంలా చాలా గుళ్ళలో, ఈ ఇస్కాన్ గుళ్ళలో జగన్నాథ, బలదేవ్, సుభద్ర ఎక్కడెక్కడైతే ఆ మూర్తులు ఉన్నాయో అక్కడ ఈ స్నానయాత్ర చాలా దివ్యంగా జరుపుతారనమాట. జరుపుతూ భక్తులు గొప్ప సంకీర్తనము, అభిషేకము, ప్రసాద వితరణ, తర్వాత జగన్నాథుని యొక్క గొప్పతనాన్ని గురించి చక్కటి క్లాసులు తీసుకోవడము,
ఆ, జగన్నాథ కథ వినిపించడం, ఇవన్నీ చేస్తుంటారు అనమాట. ఈ అనవసర పీరియడ్ కూడా కొన్ని చోట్ల ఆ దర్శనం మనకు లభించదన్నమాట. అయితే ఈ సమయంలో ఎట్లయితే అలార్నాథ్కి వెళ్ళి భగవంతుడు భగ విష్ణువు దర్శనం చేసుకున్నారు, దాన్ని బట్టి ఏంటి అంటే ఆయన చెప్పాడు కదా, నేను నీకు ప్రస్తుతానికి కొన్నాళ్ళు దర్శనం ఇయ్యను, నువ్వు అక్కడికి వెళ్ళి విష్ణు రూపంలో నన్ను దర్శించుకొని చెప్పడం. ఇది మనకి ఏం తెలుస్తుందంటే భగవంతుడు తన భక్తులతో ఎంత ఆదాన ప్రదానం చేస్తారో సన్నిహితంగా అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అయితే ఈ స్నాన ఘట్టం ద్వారా, స్నాన యాత్ర మహోత్సవం ద్వారా మనం తీసుకోవాల్సిన మన నిత్య జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సిన పాఠాలు ఏంటి అంటే, మొట్టమొదటిది మన పర్స్ పర్సనల్ క్లెన్సింగ్, అంటే మనల్ని మనము ఆత్మ పరిశుభ్రత. అది ఎట్లా అంటే ఏ రకంగా జగన్నాథుడు అంత గొప్ప ఈ స్నాన యాత్రలోకి వెళ్ళారో, అదే రకంగా మనం కూడా ప్రతిరోజు మన అంతర్గతంగా మన యొక్క పవిత్రీకరణ, మన శుద్ధీకరణ చేసుకోవాలి. మరి పైనుంచి అంటే స్నానం చేసుకుంటాం, నీర్మానం లక్ష పెట్టి రుద్దుకుంటాం. కానీ అంతర్గతంగా ఎలా శుద్ధి చేసుకోవాలి అంటే, ఆ శుద్ధికి మనకు ఆచార్యులు చెప్పిన మార్గం ఏంటి అంటే జపం వల్ల, తర్వాత నిత్యం భాగవత సేవ, భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత మొదలైన గ్రంథాలను పఠించడం వల్ల, తర్వాత ఆ ఒక క్రమబద్ధమైన జీవితం. అంటే మనకు శిలా ప్రభుపాదుల వారి దయ వల్ల ఈ నాలుగు నిషేధాలు చెప్పి వాటి పాటిస్తూ మనం క్రమబద్ధంగా జీవితాన్ని ఎలా గడపాలో చెప్పారు. కాబట్టి ఆ ఒక నిషేధాలు, విధులు నిషేధాలను పాటిస్తూ క్రమబద్ధంగా మనము మన జీవితాన్ని గడుపుకోవాలి. అంతేగాక ప్రతిరోజు మనసులో భగవంతునికి అభిషేకం చేసుకోవాలి. ఈ అభిషేకం చేస్తున్నప్పుడు మనం ఆయన ఏం ప్రార్థించాలంటే, నాలో ఉన్న ఈర్ష, అసూయ, కామం, ద్వేషం ఇవన్నీ తీసేయి తండ్రి, నేను ఎప్పుడు నిన్ను వినయం, విధేయతలతో, భక్తి శ్రద్ధలతో ప్రార్థించేటట్టు నాకు అవకాశం అని అభిప్రాయం మనం కోరుకోవాలట. తర్వాత ఈ సేవలు, రిచువల్స్ కొందరికి అంత ఇష్టం ఉండదు. ఈ రిచువల్స్ మీద అంత నమ్మకం కానీ, విశ్వాసం కానీ, వాళ్ళకి అంత ఆకర్షణ కానీ ఉండదు. కానీ ఈ స్నానయాత్రలో ఇంత ఆ ఆ, సుదీర్ఘంగా జరిగే ఈ రిచువల్స్ కార్యక్రమాలు బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే, భక్తి అనేది ఏంటంటే నాకు భక్తి ఉంది అనగానే సరిపోదు. జాగ్రత్తగా ఆ భక్తిని చూపించే విధానంలో మనకైతే ఆచార్యులు సూచించారో ఆ పద్ధతుల్ని మనము ఎంతో నియమంగా పాటించాలి అనేది కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. సేవకు, తర్వాత ఈ విధి విధానాలకు మనము ఎంతో విలువ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాక భగవంతుడు ఆ ఎట్లయితే రెస్ట్ తీసుకుంటా అంటున్నారో, దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిందంటే మనము భక్తి జీవితానికి, మన ఆరోగ్యానికి మధ్య ఎలా బ్యాలెన్స్ చేయాలో. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం వర్ధమాన ఆచార్యులు వాళ్ళు ముందు ముందు చాలా విపరీతంగా ప్రచారం కోసం తిరగడము. ఇప్పుడు వాళ్ళు గమనించిందంటే ఈ శారీరకంగా ఉండే కసరత్తులకు కూడా ఇంపార్టెన్స్ ఉంది. అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం భగవంతుని భక్తిని చాలా సమర్థంగా చేయగలము, నిర్విఘ్నంగా చేయగలుగుతాం. కాబట్టి ఆరోగ్యానికి కూడా ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. శిలా ప్రభుపాదుల వారు కూడా రికమెండ్ చేసేవాళ్ళు, మనం భక్తిలో ఆ, భక్తి కార్యక్రమాలకు పాల్గొంటూ అదే సమయంలో మన ఆహారాన్ని కూడా ఆహారాన్ని కానీ, వ్యవహారాల్లో కానీ జాగ్రత్త వహించి ఈ వ్యాయామం చేసుకుంటూ మన గట్టిగా మన ఆరోగ్యాన్ని చూసుకోవాలి. వీలైనప్పుడు శరీరానికి కొంత విశ్రాంతి కూడా ఇవ్వాలి అన్నమాట. లేకపోతే ఆ, ఎంత ఇంజన్ కి రెస్ట్ లేకపోతే కొన్నాళ్ళకి బ్రేక్ డౌన్ అవుతుంది. అట్లే మానవ దేహం కూడా అంతే, దానికి కూడా కొంత విశ్రాంతి అవసరమని జగన్నాథుడు ఈ అనవసర సేవ ద్వారా మనకు చెప్తున్నారు అనమాట. తర్వాత ఈ భగవంతుడు అంత అటువంటి వ్యక్తి మనలాగా వచ్చి, మానవులాగా వచ్చి లీలలు చేస్తున్నారే. స్నానం చేసినాక జ్వరం రావడము ఇవన్నీ చూస్తుంటే ఏంటి అంటే, మనకు ఒక మానవుడిలో ఉండే భావాలను
భగవంతుడు ఎంత చక్కగా అర్థం చేసుకొని వాటిని ఈ రూపంగా ప్రదర్శిస్తున్నారు అని భగవంతుడి యొక్క ఔన్నత్యాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఉంచుకొని భగవంతుడితోటి అంత సన్నిహితమైన సంబంధాన్ని మనం పెంచుకోవాలి. అంటే మన ఆయన మనకు శ్రేయోభిలాషి, మన లోపల ఉండి మనం మన ఆలోచనలన్నీ ఎప్పుడు నిరంతరం గమనిస్తున్నారు కాబట్టి అటువంటి స్వామితో మనకుండే సంబంధం ఇంటిమేట్ గా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. భగవంతుడి మనలో ఒకరుగా అంటే మనలో ఒకరుగా అంటే ఆయన సాధించట్లేదు కానీ ఆయన ఎట్లయితే గొప్ప వాళ్ళలో ఒకరుగా భగవంతుడిని ఆరాధించారో ఆ రకంగా మనం కూడా భగవంతుణ్ణి ఎంతో అభిమానంగా మనలో ఒకరు అనగానే ఒక రకమైనటువంటి సాన్నిహిత్యము, అభిమానం వస్తుంది. అట్లనే ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనము ఆ నిర్లక్ష్యం చేయకూడదు. తర్వాత ఏంటంటే ఈ స్నానయాత్ర మూలంగా జగన్నాథుడు పతిత పావనుడు, అందరికీ దర్శనమిచ్చి అందరినీ పునీతులు చేశారు పతిత పావనుడని. అందుకే మనకు మళ్ళొకసారి నిర్ధారణ చదువుతుంది అనమాట. ఇదే ఈ ఈ పాయింట్ ని ఇస్కాన్ మనం ఏం చేస్తున్నామంటే ఈ రథయాత్ర పేరు మీద వెళ్ళి కొత్త కొత్త వాళ్లకు భగవంతుడి పట్ల ఆకర్షణ కల్పించేటట్టు చేస్తున్నాం. ప్రతి స్నానయాత్ర సందర్భంగా కొత్త వాళ్ళని మన గుళ్ళలకు ఆహ్వానించడం చేస్తున్నాం అన్నమాట. చేసి ఫలానా వాళ్ళకే వీళ్ళు ఎంకరేజ్ చేశారు, ఫలానా వాళ్ళనే వీళ్ళు ఆదరిస్తారు అనకుండా వీరని వారని కాక అందరినీ, అనేక దేశాలు అనేక ప్రాంతాలు వీళ్ళందరికీ కూడా మనము ఈ స్నానయాత్రలో పాల్గొనేందుకు, దర్శించేందుకు, ఆనందించేందుకు అవకాశాన్ని ఇస్తున్నాం. సో ఇది ఏంటంటే అనవసర పీరియడ్ మనం చదువుకునే కదా, స్నానం తర్వాత ఆయన తీసుకుంటారు. దానివల్ల మనలో సహనశీలత, భగవంతుడిపై విశ్వాసం పెంచుకునేందుకు, ఎట్లయితే అందరూ సహనంగా 15 రోజులు స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తారు ఓపికగా, తర్వాత ఆయన పట్ల శ్రద్ధ విశ్వాసంతో, అది మనం నేర్చుకోవాలన్నమాట. మన ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఎప్పుడన్నా మన సర్వీస్ లో కానీ ఏదన్నా ఒకవేళ కొంచెం విఘ్నం వస్తే మనం దాని గురించి ఆ విఘ్నాన్ని అధిగమించి మళ్ళీ మన సేవ చేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు అన్న విశ్వాసంతో మనం ఎదుర్కొనేటటువంటి అడ్డంకుల్ని దాటుకుని వెళ్ళే ప్రయత్నాలు మనం చేయాలి. ఇది మనం నేర్చుకునే పాఠం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ ఈ స్నానయాత్రలో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఈ కేవలం మహోత్సవమే కాదు, ఇది మనం భగవంతుని యొక్క భక్తి అనే జలాల్లో మనం స్నానం ఆడుకునే విధంగా అవకాశం ఇస్తుంది, మన హృదయాల్ని పవిత్రం చేస్తుంది. తర్వాత రాబోయే రథయాత్రకు మనని సన్నిహితుల్ని చేస్తుంది. అంటే మనం మెంటల్ గా ప్రిపేర్ అవుతాం. భగవంతుడు మనందరి కోసం బయటికి వచ్చి రథం మీద ఆరోహించి 10 రోజులు గర్భగుడి నుంచి వదిలి ఇంతమందికి దయను కరుణను పంచిపెడుతున్నారు. ఇటువంటి గొప్ప ఉత్సవంలో మనం పాల్గొవాలి అనే భావన, తర్వాత పరమాత్మ ఆత్మలకు చేరుతున్న ఆయనే వచ్చి అన్నమాట, ఆయన మన దగ్గరకు వస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించుకొని ఎంత ఉత్సాహంగా రథయాత్రకు మనం రెడీ అవ్వాలి. కాబట్టి మొత్తం ఈ పాస్ట్ టైంలో అంటే స్నానయాత్ర మహోత్సవం మనం తెలుసుకోవాల్సింది అంటే మనల్ని మనము పవిత్రీకరణ చేసుకోవడం, చాంటింగ్ ద్వారా, గ్రంథాలు చదవడం ద్వారా, తర్వాత క్రమబద్ధమైన జీవన విధానం, తర్వాత జగన్నాథుడి యొక్క కరుణను ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. కరుణామూర్తి జగన్నాథుడు. తర్వాత భగవంతుడిని ఎంతో శ్రద్ధతో ఆయన్ని సేవ చేయాలి. తర్వాత ఈయన యొక్క గొప్పతనాన్ని, జగన్నాథుడి గొప్పతనాన్ని, కృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని మనము అందరితో పంచుకునే ఎల్లవేళలా 24/7 సిద్ధంగా ఉండాలన్నమాట. మనం నిన్న కూడా చదువుకున్నాం, ఈ భక్తి ఆధ్యాత్మిక జీవితంలో మనకు శక్తి రావాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా ప్రచారం. భగవంతుని యొక్క గుణగణాలు, ఆయన యొక్క లీలల్ని మనం ప్రచారం చేసేందుకు ఎప్పుడు అలసిపోకూడదు. హరే కృష్ణ. ఒక్కొక్కసారి హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కనిపిస్తున్నానా నేను? సడన్ గా స్క్రీన్ వినిపిస్తున్నారు. హరే కృష్ణ. ఓకే, దీంట్లో నేను మన భగవద్ దర్శినిలో వచ్చింది కూడా ఒక్కసారి చూపిస్తా, చూపించండి.
ఇంకా భగవద్ దర్శనం మళ్ళీ పెట్టు. తీసావా? మీరు నేను ఇంటి నుంచి వచ్చింది, నేను ఇక్కడ పెట్టిన. స్నానయాత్ర గురించి ఏం చెప్పారు అంటే, రథయాత్రకు 16 రోజుల ముందు అంటే జ్యేష్ఠ పౌర్ణమి నాడు పూరి క్షేత్రంలో జగన్నాథుడికి పవిత్ర స్నానోత్సవం జరపడమే స్నానయాత్ర పండుగ. శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రాల శ్రీమూర్తులను ప్రతిష్ఠించిన, ఇది ఆల్మోస్ట్ నేను చెప్పిందే మళ్ళా మన తెలుగు భగవద్ దర్శనంలో కూడా వస్తుంది, చదువుతాను అనమాట. ఏదైనా పాయింట్స్ ఏదైనా మిస్ అయినా కూడా ఇంకోటి జగన్నాథ్ బలదేవుని మళ్ళీ ఒకసారి తలుచుకుందామని. అయితే ఇంద్రద్యుమ్న మహారాజు మొట్టమొదటిసారి స్నానయాత్ర ఉత్సవాన్ని జరిపారనమాట. అది స్కంద పురాణం చెప్పారు. ఆ రోజుని మన జగన్నాథ స్వామి యొక్క ఆవిర్భావ దినంగా కూడా పరిగణిస్తాం. తర్వాత ఈ ఉత్సవాన్ని జరిపేటప్పుడు పవిత్ర జలాన్ని ఈవెన్ అడవుల నుంచి కూడా తీసుకొస్తారట. అడవుల నుంచి తీసుకొస్తూ దాని మీద వనమృగాల నీడ కూడా పడకుండా ఉండేటట్టుగా, అంటే దాని పవిత్రత భగ్నం కాకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా వస్తారనమాట. స్నానయాత్రకు ఒక రోజు ముందు జగన్నాథ్ బలదేవ్ సుదర్శన విగ్రహాన్ని ఉత్సవ రీతి భాజా భజంత్రీలతో ఆలయ ప్రాంగణంలో ఉన్న స్నాన మండపాన్ని తీసుకొచ్చి అక్కడ స్నాన వేదికపై వారిని ఆసీనులు చేస్తారు. దీన్ని పాహండి విజయోత్సవం అంటారు. ఈ స్నాన వేదిక ఎంత ఎత్తులో ఉంటుందంటే ఆలయం బయట నిలబడి కూడా భక్తులు స్నానయాత్ర మహోత్సవం దర్శించుకోవచ్చు. శ్రీ జగన్నాథుడు అంతటి కృపామయుడు. మనం ఇంతకుముందు చదువుకుంది అదే, అంత కరుణామయుడు ఆయన. ఈ స్నాన వేదికను ఏం చేస్తారంటే చక్కగా అలంకరిస్తారట. రకరకాల చెట్లు వనములతో చిత్రాలతోటి వాళ్ళు అలంకరిస్తారట. తర్వాత మామిడాకుల తోరణాలు మంగళకరంగా అలంకరించి ఈ దివ్యమైన శ్రీ విగ్రహాలను వివిధ రకాలైన సుగంధభరితమైన పుష్పాలతోటూ నానా రకముల పరిమళ ద్రవ్యాలతోనూ అలంకరిస్తారు. ధూప దీపములు కూడా సమర్పిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భక్తులు పూరీ క్షేత్రంలో బారులు తీరి ఉంటారు. బాజా భజంత్రీలతో ఈ జరిగే ఈ ఉత్సవానికి ఏంటి అంటే ఆ ఇంతకుముందు మనం చదువుకున్నట్టు జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఉదయం మంగళారతి అయినాక జగన్నాథుడిని కలశాలతోటి నీళ్లు తీసుకొని వచ్చి వాటితో పాటు ఆయన్ని అభిషేకం చేశారు అనమాట. ఈ ఆలయంలో ఉన్న బంగారు బావి నుంచి, తర్వాత వాళ్ళు వనా నుంచి తీసుకొచ్చిన వాటితోటి భోగ మంటపంలో ఆయన్ని ఆసీనులు చేసి ఆ ప్రక్రియ అప్పుడు తమ పీలుస్తున్న గాలి తగలకూడదు అని వాళ్ళు నోటి కూడా బట్టలు కట్టుకుంటారు. అంత శాంక్టిటీ మెయింటైన్ చేస్తారు అనమాట. తర్వాత ఈ పాండాలు ఏం చేస్తారంటే జలాల్లో పసుపు, చందనము, పుష్పము, అగరు లాంటి సుగంధ ద్రవ్యాలన్నిటి కలిపి మంత్రోచ్చారణతో పవిత్రం చేస్తారు అనమాట. ఈ ఉత్సవాన్ని జలాధివాసం అంటారు. అంటే ముందే ఇవన్నీ పెడతారు భోగ మంటపంలో, తర్వాత స్నాన వేదిక కూడా తీసుకొస్తారనమాట. స్నానయాత్రకు ముందు జగన్నాథ్ బలదేవ్ సుభద్రాలకు పట్టు వస్త్రాలు ధరింపజేసి కుంకుమ పొడితో అలంకరిస్తారు. తర్వాత 108 బంగారు కలశంతో ఉన్న పవిత్ర జలముతో భాజా భజంత్రి మోగుచుండగా, పావనమైన మంత్రాలతో కీర్తనలతో శంఖాలు మోగుచుండగా దివ్యమైన రీతిలో ఈ అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత జగన్నాథ్ బలదేవ్ సుభద్రాలను సహజ రంగులతో అలంకరిస్తారు, నాచురల్ కలర్స్. పిదప జగన్నాథ్ బలదేవుని ఏనుగు అలంకారంతో, సుభద్రాదేవి తామర పుష్ప అలంకారంతో దర్శనమిస్తారనమాట. ఈ పవిత్ర దినము నాడు ఎవరైతే వీరి దివ్య మంగళ దర్శనం పొందుతారో వారి పాపాలన్నీ నశిస్తాయని శాస్త్రవచనం. మనకు అదృష్టం ఏంటి అంటే ఇప్పుడు టీవీలో చూస్తాం కాబట్టి మనం కూడా స్నానయాత్ర రోజు దూరదర్శన్ ద్వారా అదృష్టవంతు వెళ్ళగలిగిన వాళ్ళు స్వామి ప్రత్యక్షంగా దర్శించుకుంటారు. లేకపోతే మనందరం కూడా ఈ టీవీ మాధ్యమం ద్వారా స్నానయాత్ర రోజు పూరీ క్షేత్రంలో జగన్నాథం తడుచుకొని మనందరం తరుద్దాం. జై జగన్నాథ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరిప్రభు ఒకసారి ఆ దర్శనం చూపిరా. అది మాస్క్ వేసుకుంటారు కదా. మనకు కొంచెం టైం ఉంది కాబట్టి
మనం జగన్నాథుడి గురించి ఇంత తలుచుకుంటున్నాం కాబట్టి జగన్నాథుడికి సంబంధించి ఒక పాస్ట్ టైం గురించి చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ ఏనుగు రూపం మాస్క్ వేసుకున్నారన్నారు కదా, దానికి సంబంధించి ఒక చక్కటి లీల ఉంది జగన్నాథుడిది, అది చెప్తా నేను. ఈ ఒకసారి ఒరిస్సాను పరిపాలిస్తున్నటువంటి రాజు, అతని పేరు పురుషోత్తమ దేవుడు అనమాట. అతను ఆ సామాన్యంగా ఒరిస్సా ఇలా ఎవరైతే పరిపాలిస్తున్న రాజులందరూ కూడా జగన్నాథుడికి మంచి భక్తులు. వాళ్ళు జగన్నాథుని యొక్క సేవాభావంతో, సేవకులు భావంతోనే వాళ్ళ పరిపాలన చేస్తారనమాట. బట్ వాళ్ళు ఏంటంటే ఆ వాళ్ళ ఉండే భగవంతుడు చూడండి, మనందరం ఈ చక్కటి దర్శనం చేసుకుందాం. అయితే ఆ వాళ్ళకి ఎంత సేవాభావం అంటే, అంత గొప్ప రాజులైన సేవకుల్లాగా రథయాత్ర సమయంలో వాళ్ళు చీపురు తీసుకొని ఆ రథం ముందు క్లీన్ చేయడం ఇప్పటికి కూడా అది ఆనవాయితీ ఉంది అనమాట. వాళ్ళ అభిప్రాయంలో ఇదంతా కూడా జగన్నాథుడికి చెందింది. కేవలం వాళ్ళు ఆయన యొక్క ఒక ఆ దాసుడే, దాసుడే అన్న భావన వాళ్ళలో ఉండేదన్నమాట. ఒకసారి ఏంటంటే ఈ పురుషోత్తమ దేవుడు అనే ఈ రాజు, ఒరియా రాజు కంచికి వెళ్తాడనమాట, సౌత్ ఇండియాలో. వెళ్ళి అతను రాజధాని సమీపంలో శిబిరాలు వేసి అక్కడ ఉంటారనమాట. ఆ సమయంలో ఈ కంచి రాకుమారి అయిన పద్మావతిని అతను కలవడం సంభవిస్తుంది. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకొని ఆ వాళ్ళలో ఒకళ్ళొకళ్ళ మీద అభిమానం అనేది వాళ్ళకి అంకురిస్తుంది అనమాట. తర్వాత కంచిరాజు ఇట్లా తెలుసుకొని, మరి వాళ్ళు ప్రోటోకాల్ ఉంటుంది కదా, అందుకని ఈ ఒరిస్సా రాజును అతని భవనానికి రాణి సమేతంగా వచ్చి ఆహ్వానిస్తాడనమాట. ఆ తర్వాత ఈ పురుషోత్తమ దేవుని చూసి అతనికి ఎంతో ఆనందం కలుగుతుంది. అందుకని అతను ఏంటంటే తన కుమార్తెను వివాహం చేసుకోమని అతన్ని అడుగుతాడు. ఎప్పుడైతే ఈ ప్రపోజల్ వస్తుందో, ఆ సూచన రాజు నుంచి వస్తుందో, కంచి రాజు నుంచి, పురుషోత్తముడు చాలా సంతోషంగా ఒప్పుకుంటారు. తర్వాత అతను తన రాజ్యమైన ఒరిస్సాకు తిరిగి వెళ్ళిపోతారు అనమాట. కొంతకాలమైనాక ఈ కంచి రాజు ఏం చేస్తాడంటే తన యొక్క మంత్రిని పంపిస్తాడు. అంటే ఇంకా అఫీషియల్ గా పెళ్లి రోజును, ముహూర్తాన్ని అన్నిటి ఫిక్స్ చేసుకోమని మంత్రిని పంపిస్తారనమాట. మంత్రి పంపించినప్పుడు ఆ మంత్రిని చాలా చక్కగా అతను స్వాగతం చెప్తాడు పురుషోత్తమ దేవుడు. కానీ అతను వచ్చిన సమయం ఏంటంటే అక్కడ రథయాత్ర సమయం అన్నమాట. రథయాత్ర ఏంటంటే మొత్తం రాజు రాజు యొక్క అందరూ అందరూ కూడా ఎదురు చూసేది సంవత్సరంలో ఈ రథయాత్ర కోసం ప్రతి ఒక్కళ్ళు చూస్తుంటారు అనమాట. ఆ సమయంలోనే మంత్రి రావడము, వివాహం నిశ్చయించడం అనడం రాజుకు ఇంకా ఇంకా ఆనందానికి కారణమవుతుంది అనమాట. ఇప్పుడు ఈ పురుషోత్తమ దేవుడు ఏంటంటాడు ఆ మంత్రిని, కంచి మంత్రిని, మీరు ఈ రాబోయే రథయాత్ర ఉత్సవానికి ఉండండి, ఇంత అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది కాబట్టి ఇది చూసి ఈ యొక్క పండుగ అంటే ఈ మహోత్సవాన్ని మీరు ఆనందించండి అని, ఇప్పుడు వెళ్ళిపోదని రిక్వెస్ట్ ఇస్తాడనమాట. రథయాత్ర రోజు ఏమవుతుంది, రథయాత్ర మొదలయ్యే ముందు ఈ జగన్నాథ్ బలదేవ సుభద్ర విగ్రహాల ముందు ఆ రథం ముందు వేలాది మంది ప్రజలందరూ అక్కడ భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో కీర్తన, తర్వాత మృదంగాలు మోగుతుంటాయి, కరతలాలు మోగుతుంటాయి, శంఖ ధ్వనులు అవుతుంటాయి. అటువంటి సమయంలో కంచి రాజు యొక్క మంత్రి ఏం చూస్తాడంటే ఈ పూరి రాజు పురుషోత్తమ దేవుడు ఆయన రథం ముందు నిల్చొని చేతిలో చీపురు కట్ట పెట్టుకొని ఊడుస్తుంటాడు అనమాట. అది చూసేటప్పటికి ఎప్పుడైతే రాజు వీధులు ఊడడం మొదలు పెడతారో మంత్రికి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అంత ఇక్కడ ఒక సాధారణలాగా ఒక రాజు ఏంటి, వీధులు ఊడడం ఏంటి అనేసి, అది ఈవెన్ భగవంతుడి సేవగా ఆయన చేసినప్పటికీ ఈ మంత్రి యొక్క గొప్పతనాన్ని, రాజు యొక్క విధేయతను అర్థం చేసుకోలేడు అనమాట. అతను ఏమనుకున్నాడంటే ఇది ఒక రాజుకు ఈ రకమైన ప్రవర్తన అవమానకరము అని చెప్పి, చండాలుడు చేసే పని ఒక రాజు చేయడం ఏంటని ఒక కంక్లూజన్కి వస్తాడు. వెంబడే అతను పూరి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి కంచికి వెళ్ళిపోయి రాజుకు చెప్తాడు అనమాట చూసింది అంటే ముందు నుంచి తనని ఎట్లా రిసీవ్ చేసుకుంది, ఉండమని అడగడము అన్ని చెప్తూ పురుషోత్తమ దేవుడు
ఒక చండాలుడిలాగా వీధులు ఊడ్చాడు రథం ముందు అని చెప్తాడనమాట. చెప్పి ఇటువంటి వాడిని పద్మావతి మన రాకుమార్తె ఎలా పెళ్లి చేసుకుంటుంది అని అంటాడనమాట. అప్పుడు రాజుకు కూడా అర్థం చేసుకోలేకపోతాడు. ఈ పురుషోత్తమ దేవుని యొక్క ప్రవర్తన, అందులో ఉండే భక్తి అవంతా వాళ్ళు అర్థం చేసుకోక ఈ మంత్రితో పాటు ఏకీభవిస్తారు. దేవుడికి ఒక వర్తమానం పోతుంది. ఎందుకంటే ఈ వీధులోటి చండాలుడికి నేను నా బిడ్డని ఇవ్వను, రాకుమార్తె పద్మావతి ఇటువంటి వాడిని పెళ్లి చేసుకోదు అని ఒక వర్తమానం పంపిస్తారనమాట. ఎప్పుడైతే ఆ వర్తమానాన్ని అతను తీసుకుంటారో పురుషోత్తమ దేవుడికి చాలా బాధ అవుతుంది. అటు పద్మావతి కూడా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు అనురాగం మొలకెత్తుంది అనమాట. అన్నిటికంటే ఏంటంటే ముఖ్యంగా ఈ అంతటితో వర్తమానం పంపించి ఊరుకోడు. పద్మావతికి అప్పుడే స్వయంవరం కూడా ప్రకటిస్తాడు. ప్రకటించి అందరిని ఆహ్వానించి ఒక పురుషోత్తమ దేవుని మటుకు ఆహ్వానం, అంటే పూరిరాజుకు ఆహ్వానం వెళ్ళలేదు. దాంతో పూరిరాజు చాలా కోపం వస్తుందన్నమాట. అదొక అవమానంగా తీసుకొని కంచిరాజు మీద ప్రతీకారం తీసుకునేందుకు అతను యుద్ధం ప్రకటిస్తాడనమాట. కంచిరాజు ఏంటంటే మంచి గొప్ప భక్తుడు అనమాట. గణపతి అంటే గణేశుడు, విఘ్నేశ్వరుడు గొప్ప భక్తుడు ఆయన. అందుకని ఈ యుద్ధం వచ్చే ముందు అతను ఒక కండిషన్ పెడతాడు. ఏం కండిషన్ పెడతాడు అంటే, ఒకవేళ పూరిరాజు గనక యుద్ధంలో ఓడిపోతే తన యొక్క జగన్నాథ్, బలదేవ, సుభద్ర మూర్తుల్ని ఈ కంచిరాజుకు ఇస్తే అతను గణేశుడు వెనుక వాటిని ప్రతిష్టాపన చేస్తారు. ఒకవేళ కంచిరాజు గనక యుద్ధంలో ఓడిపోతే అతను తన యొక్క ప్రియమైనటువంటి డైటీ గణేశుడిని ఇస్తారనమాట. అది జగన్నాథ్, బలదేవ, సుభద్రమయ్య అతను ప్రతిష్టాపించుకోవచ్చు అని చెప్తాడనమాట. అప్పుడు ఈ పురుషోత్తమ దేవుడు అనే యుద్ధానికి బయలుదేరే ముందు ఆయన యొక్క శిబిరానికి నిప్పంటుకుంటుంది అనమాట. దాంతో గొప్ప అవమానంగా అతను బాధపడతాడు. పడేసి అతను ఆలోచిస్తాడనమాట. తను ఈ రకంగా ఈ అభిషేకం అప్పుడు వెళ్తే తన ప్రియమైనటువంటి మూర్తులు జగన్నాథ్, బలదేవ్, సుభద్ర అమ్మాయి వాళ్ళ మూర్తుల్ని ఆ ఓడి కోల్పోతాడు. ఆ కంచిరాజు తీసుకొని గణేశుడు ఇంకా ప్రతిష్ఠిస్తాడని అతను బాధపడతాడు అనమాట. బాధపడుతూ వాళ్లకు అంత సర్వము జగన్నాథుడే కాబట్టి జగన్నాథుడిని ప్రార్థన చేయడం మొదలు పెడతారు అనమాట. జగన్నాథ, ప్లీజ్ నాకు సహాయం చేయి తండ్రి. నేను నిన్ను సేవించి నువ్వు నాకు స్వామి అన్న భావంతోనే నేను ఆ ఊడడం మొదలైన పని చేశాను. ఆ మూలంగా నీ సేవ చేస్తుంటే ఈ కంచిరాజు నన్ను అవమానించాడు. వివాహాన్ని కూడా తలపెట్టిన వివాహాన్ని రద్దు చేశాడు. ఒకవేళ అతనితో జరిగే ఈ యుద్ధంలో నేను ఓడిపోతే అది నా ఓటమి కాదు, నీ ఓటమే అవుతుంది అని చెప్తాడు అనమాట. చెప్పి నువ్వు ఈ జగత్తుకు స్వామివి, జగన్నాథుడు, జగానికే నాథుడి. అటువంటిది నువ్వు గణేశుని మూర్తి వెనుక ఎట్లా ప్రతిష్ఠింపబడతావు అని అతను ఆయన యొక్క బాధను జగన్నాథుడికి చెప్తారనమాట. ఆ రోజు రాత్రి రాజు యొక్క స్వప్నంలో స్వామి కనిపిస్తాడనమాట. కనిపించి భయపడకు, బాధపడకు, నువ్వు యుద్ధానికి వెళ్ళు, కంచిరాజుతోటి అతని సైన్యంతో యుద్ధం తలపెట్టి నువ్వు ఆ సమయంలో నేను స్వయంగా వచ్చి నీకు యుద్ధంలో నేను సహాయం చేస్తా అని చెప్తారనమాట. ఎప్పుడైతే కళలో ఆ రకంగా స్వామి ఆశ్వాసం ఇస్తారో రాజు చాలా ఆనందంగా నిద్ర నుంచి లేస్తాడనమాట. లేచి ఇంకా అప్పుడు మళ్ళా రెట్టింపు ఉత్సాహంతో ఈ కంచి రాజుతో యుద్ధానికి బయలుదేరుతాడు అనమాట. ఎప్పుడైతే కంచి వైపు తన సైన్యంతో రాజు వెళ్తుంటారో మొదటిసారి వెళ్ళలేకపోతాడు. సగం వెళ్ళడం, ఆ శిబిరం కాలడం, మళ్ళీ వెళ్ళకొస్తాడు. ఈసారి ఏంటంటే జగన్నాథుడు, బలదేవుడు వాళ్ళు పర్సనల్ గా తన తరఫున యుద్ధానికి వస్తున్నారన్న సంపూర్ణమైన విశ్వాసంతో పురుషోత్తమ దేవుడు యుద్ధాన్ని బయలుదేరుతాడు అనమాట. అట్లే ఇద్దరు స్వాములు ఏం చేస్తారంటే ఒక సాధారణమైన సైనికుల రూపంలో గుర్రాలెక్కి, కృష్ణయ్య ఏమో నల్ల అశ్వం మీద, బలదేవుడేమో తెల్లటి అశ్వం మీద వాళ్ళు అశ్వారోహణం చేసి ముందు వెళ్తుంటారు అనమాట. వాళ్ళు వెళ్తుంటే అది డే టైం కదా, ఎండకు వాళ్ళకి చాలా దాహం వేస్తుంది అనమాట. వైశాఖ మాసం ఎండాకాలం అది. అప్పుడు వాళ్ళకు
దాహంతో ఒక ముసలి ఒక ఒక వృద్ధ వనిత, ఆవిడ బట్ మజ్జిగ అమ్ముతుంటారు, కుండలు పట్టుకొని వెళ్తుంటుంది. ఆవిడ పేరు మణిక. ఆమెను అడుగుతారనమాట, దాహంగా ఉంది ఇయ్యమని. ఎందుకంటే ఆడ ఆ మజ్జిగను అమ్ముకొని తన జీవనోపాధిగా సంపాదిస్తుంది. అప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఆ మజ్జిగను తాగాలని అడుగుతారో, ఆ మొత్తం ఉన్న మజ్జిగనంతా తాగేసేస్తారు. తాగేసి ఇక బయలుదేరే ముందు ఈ మణిక అంటుంది అనమాట, అదేంటి మీరు నాకేం డబ్బులు ఇవ్వలేదే, మొత్తం నా కుండలున్న మజ్జిగంతా తాగేశారు, నాకు మీరు ఏదైనా ఇవ్వాలి కదా అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మేము యుద్ధానికి వెళ్తున్న సైనికులము, మా దగ్గర డబ్బులు లేవు అంటారు అనమాట. అప్పుడు పాపం ఈ వృద్ధ వనిత ఏడవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే డబ్బులు రాలేదు, మజ్జిగ కూడా అయిపోతుంది. అందుకని అదే తన కేవలం జీవనాధారం. అటువంటిది వీడు డబ్బులు ఇక్కడ మొత్తం తీసేసుకున్నారని బాధపడుతుంటే చెప్తుంది పాపం జగన్నాథుడికి, బలదేవుడు, నాకు ఇది తప్ప వేరే ఆధారం లేదని. అప్పుడు జగన్నాథుడు ఏం చేస్తాడంటే, ఆ గుర్రం నుంచి ఆవిడకు ఒక బంగారు ఉంగరాన్ని ఆయన వేళ్ళు నుంచి తీసిచ్చి, ఇది నీ దగ్గర పెట్టుకో, కొంత సమయం తర్వాత రాజు ఇదే దారిలో వస్తారు, అప్పుడు నువ్వు ఇది ఇచ్చి అతని దగ్గర నుంచి ఈ మజ్జిగకి ఎంత డబ్బు అయిందో ఆ డబ్బు తీసుకో అని చెప్తారన్నమాట. నువ్వు రాజుని అడిగితే ఆయన నీకు తగినటువంటి మూల్యాన్ని చెల్లిస్తారంటే, ఆ వృద్ధ వనిత ఇక తప్పనిసరి, ఆమెకు అనుమానమే, అప్పటికి ఇక అది వేరే మార్గం లేదు కాబట్టి అది తీసుకుంటుంది అనమాట. వీళ్ళేమో వాళ్ళ ముందుకు సాగిపోతారు. ఆ ఈ మణిక అనే ఆ వృద్ధ వనిత ఎదురు చూస్తూ ఉంటుంది రహదారి మీద నిల్చొని, రాజు ఎప్పుడు వస్తాడా అని. అయితే ఎప్పుడైతే రాజు తన సైన్యంతో వస్తుండడం గమనిస్తుందో, ఆడ వెళ్ళి రాజుని ఆపి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి, నీ ఇద్దరు నీకు చెందినటువంటి ఇద్దరు సైనికులు వాళ్ళు వచ్చి మొత్తం నా దగ్గర ఉన్న మజ్జిగను తాగేశారు, వాళ్ళు తెల్ల నల్ల గుర్రాల మీద వెళ్తున్నారు, అన్నదమ్ముల్లా కనిపించారు అని చెప్పేసి తన చేతిలో పెడుతున్నాడు. ఆ చేతిలో ఉన్న ఉంగరాన్ని రాజుకు చూపిస్తుంది అనమాట. ఈ ఉంగరాన్ని ఇచ్చి నీకు ఇవ్వమని అన్నారు, నువ్వు మాకు నా నాకు ఎంత డబ్బులు అవుతాయో అంత డబ్బులు నాకు ఇస్తావు మజ్జిగ బదులు అని చెప్పమన్నారని చెప్తారనమాట. ఎప్పుడైతే రాజు ఆ ఉంగరాన్ని చూస్తారో ఆశ్చర్యచకితుడవుతాడు అనమాట. ఎందుకంటే సాధారణమైన బంగారు ఉంగరం కాదు, అదేంటంటే జగన్నాథుడి యొక్క వజ్రాల ఉంగరం అన్నమాట. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఆ ఇద్దరు ముందు వెళ్ళిన సైనికులు వాళ్ళు వేరే సాధారణ సైనికులు కారు, జగన్నాథుడు బలదేవుడు ఇతనికి ఇచ్చిన వాగ్దానం బట్టి ముందు కంచి రాజు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు అని తెలుసుకుంటారనమాట. చూసుకొని ఓహో తప్పకుండా ఇంకా విజయం మనకు తథ్యమని అనుకుంటాడు అనమాట. చాలా సంతోషించి ఆ మణికతో చెప్తాడనమాట, నువ్వు ఎంత భాగ్యవంతురాలివి, జగన్నాథుని సుభద్రను చూసావు, నువ్వు వాళ్ళను సేవించావు, వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ మజ్జిగని ఇచ్చావు నువ్వు అని చెప్పి, ఆ నేను తప్పకుండా నీ మూల్యాన్ని చెల్లిస్తా అని చెప్పి అతను ఎంతో సంతోషంగా ధారాళంగా ఆవిడకు సన్మానం చేస్తాడు అనమాట. అనేక గ్రామాలను ఆవిడకు రాసిచ్చేసాడు. రాజు తలుచుకుంటే ఏంటి దెబ్బల కుదువ అన్నట్టు బహుమానాలు కూడా అట్లే ఇస్తారనమాట. రాజు ఆ చాలా ఆ అనేక గ్రామాలకు ఆమె చెందేటట్టు చేసి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. ఇక ఎక్కడైతే మణిక దగ్గర నుంచి వీళ్ళు మజ్జిగ తీసుకున్నారో ఆ ప్రదేశంలో ఒక ఊరుని ఆయన నిర్మింపజేశారు. దాని పేరు మణికాపట్న అని పేరు పెట్టారు. పట్నం అంటే మనకు తెలుసు కదా ప్రదేశము, అది ఇప్పటికి కూడా ఒరిస్సాలో ఉందట. ఈ రాజు ఇంకా కంచి వైపు ప్రయాణం చేసినప్పుడు ఆ పెద్ద యుద్ధం అవుతుందంట వీళ్ళకి వాళ్ళకి మధ్యన. ఆ యుద్ధంలో ఆ ఈ పురుషోత్తమ దేవుని యొక్క ఆ ఈ ఇద్దరు సేవికులు ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే ఎంత పరాక్రమంతో పోరాడతారంటే వాళ్ళని ఎవ్వరు కూడా ఓడింపజేయలేకపోతారనమాట. ఆ అప్పుడు ఎంతో మంది చనిపోతారు, కంచి రాజు ఓడిపోవడం జరుగుతుంది. అప్పుడు పురుషోత్తమ దేవుడు ఈ పద్మావతిని ఆ పెళ్లి చేసుకోలేదు, ఆమెను బంధిస్తాడనమాట. బంధించి ఆ ఎందుకంటే ఈ కంచిరాజు మీద పగ తీర్చుకోవాలి. ఆ పెళ్లి కంచిరాజు ఏం చేశాడు, పద్మావతి తనకున్న కళ్యాణాన్ని రద్దు చేశాడు కాబట్టి ఈ ఎవరైతే చెండాలుడికి ఇవ్వని ఈ పెళ్లిని రద్దు చేశాడో, ఈ పద్మావతిని తీసుకొని నేను ఒక చెండాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తా అని
అతను ప్రతినపుని ఆమెను బంధించి తీసుకొస్తాడనమాట. ఆ తీసుకొచ్చి మంత్రికి చెప్తాడు. మంత్రికి చెప్తే పాప అందరూ బాధపడతారు ఈ వార్త చూసి. ఎందుకంటే ఆవిడ సుగుణాల రాశి, సౌందర్య రాశి, అటువంటి వాడు అందులో రాజుగారికి తగినటువంటి కాబోయే భార్య ఈ రకమైన పరిస్థితులకు లోపడడం అందరికి కూడా బాధ కలిగిస్తుంది అనమాట. పాపం ఆవిడ కూడా ఏం చేయలేదు. పురుషోత్తం దేవుడు అంటే ఆవిడకి ఎంతో అభిమానం, కానీ తండ్రి చేసిన అవమానం గురించి ఇతను ఇట్లా చేస్తున్నాడు అని తను తెలుసు, ఇంకేది ఎదురు చెప్పలేదు. కానీ పురుషోత్తమ దేవుడు మంత్రి ఉంటాడు, అతను చాలా ఆ తెలివైన వాడు అనమాట. ఆయన ఏమంటాడంటే, రాజా నువ్వు తొందరపడకు, సరైన సమయం చూసి సరైన చెండాలను చూసి నేను ఈ పద్మావతికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అంటాడు అనమాట. అని తన ఇంట్లో ఉంచుకుంటాడు ఆవిడ్ని. పద్మావతి పాపం చాలా, అంటే తన దురదృష్టానికి బాధపడుతూ ఉంటుంది. నేను రాజుగారు ఒరిస్సా రాజు భార్యను అవుతా అంటే నా పరిస్థితి ఏంటి ఇలా వికటించింది అని తను బాధపడుతుంటుంది అనమాట. సరే ఇంత లోపలనే కాలచక్రం తిరుగుతుంది, రథయాత్ర వచ్చేస్తుంది అనమాట. రథయాత్ర రావడం, మళ్ళీ వేలాది భక్తులు రావడం జగన్నాథుని చూసేందుకు. ఆ సమయంలో మళ్ళీ పద్మావతికి ఏంటంటే ఈ ఆనందం ఉండదు. పాపం తనకి ఏమైతుందో, తను ఈ చెండాలను పెళ్లి చేసుకోవాలన్న బాధలో ఉంటుంది. ఆ సమయంలో మంత్రి వచ్చి నువ్వు తయారవ్వమ్మా, తొందరగా నీకు ఈ రోజు వివాహం అని చెప్తాడు అనమాట. చెప్పేటప్పటికి ఆవిడకి ఇంకా బాధ అవుతుంది. చెప్పినప్పుడు ఈ రాజు ఆమెకి ఏం చేయాలని చెప్పాడంటే, నువ్వు భయపడకు, భగవంతుడి మీద భారం ఉంచు, జగన్నాథుడు నిన్ను కాపాడుతాడని చెప్తాడనమాట. అందరూ మహిళలు సాయం చేసి పద్మావతిని చాలా అందంగా అలంకరించుకొని పల్లకిలో ఆ రథయాత్ర జరుగుతున్న ప్రదేశానికి తీసుకొస్తాను. రథయాత్ర మొదలయ్యే ముందు ఆనవాయితీ ప్రకారం పురుషోత్తమ దేవుడు దిగడము, స్వామికి అందరికి ఆ ప్రణామం చేసి, ఇంకా ఏదో వాడి మంత్రాలన్నీ చదువుతుంటే అతను ఊడడం మొదలు పెడతాడు అనమాట. ఊడడం మొదలు పెట్టినాక ఎప్పుడైతే అతను ఊడడం ఆపేస్తాడో వెంబడే మంత్రి చెప్తాడనమాట, నేను పద్మావతికి తగినటువంటి చెండాలుని నేను చూశాను నేను అని. అంటే ఎవరైతే పెళ్లి చేసేవంటే అప్పుడు ఆమె తీసుకొచ్చి, ఆమె నిన్ను మించినటువంటి ఉత్తమమైనటువంటి చండాలుని ఇంకెక్కడ కనిపిస్తాడు, అందుకని పద్మావతిని నువ్వే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆమెతోటి వరమాల వేయిస్తాడు అనమాట. వరమాల వేయించినప్పుడు రాజు ఒక నిమిషం నివ్వరపోయినప్పుడు కూడా వాళ్ళ మంత్రి యొక్క తెలివికి అతను ఆనందపడతాడు. ఇది భగవంతుని యొక్క ఆజ్ఞగా స్వీకరించి ఆమెని కళ్యాణం చేసుకుంటాడు అనమాట. ఇదంతా చేసుకున్నాక మళ్ళా వీళ్ళ మధ్య కండిషన్ ఉంటే కదా, ఉద్దరలో ఎవరు ఓడిపోతే వాళ్ళ యొక్క డైటీస్ ని ఇంకోటికి ఇవ్వాలి. అట్లే కంచి రాజు ఒక గణేషుని తీసుకొచ్చి పూరిలో ఆ జగన్నాథ మందిరం వెనుక మందిరంలో అతన్ని స్థాపిస్తారు. ఇప్పటికి కూడా అక్కడ గణేష్ టెంపుల్ ఉంది అని చెప్తున్నారు అనమాట. అది అది ఉంది. తర్వాత ఎవరైతే పూరి రాజో, ఇప్పటికి కూడా పూరి రాజు రథయాత్ర ముందు రోడ్లు అంటే ఆయన జస్ట్ ఫార్మాలిటీ చేస్తారనుకోండి, కానీ ఇప్పటికి కూడా రథం ముందు రాజుగారు ఊడవడం అనేది కూడా ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. నిజంగానేనా? అదే ప్రభుత్వ ఫార్మాలిటీగా, అంటే ఫార్మాలిటీ అంటే నా అభిప్రాయం అంటే చాలా దూరం కాదు అని. హరే కృష్ణ. ఎనీవేస్ తర్వాత ఈ ఈ రకంగా ఆ గణేశుడు కూడా కంచి దక్షిణ ప్రాంతానికి చెందినటువంటి గణేశుడు కూడా జగన్నాథపురికి వచ్చి స్థాపితమయ్యాడు. ఈ ఈ ఈ పాస్ట్ టైము భక్తి పురుషోత్తమ స్వామి మహారాజు శ్రీ జగన్నాథ్ అనే పుస్తకంలోంచి నేను తీసి మీతో షేర్ చేసుకున్నా. నేను చెప్పిన విషయాలు ఏమన్నా మీకు ఉపయోగకరంగా మార్గదర్శకంగా ఉంటే ఐఎమ్ హ్యాపీ. మనందరం కూడా ఆ జగన్నాథుడిని ప్రే చేద్దాం. మన నిర్జల ఏకాదశి మనం నిర్విఘ్నంగా చేసుకుందాం. స్నానయాత్రలు ఆయన దర్శించుకుందాం. హరే కృష్ణ. అద్భుతం మాతాజీ, అద్భుతంగా చెప్పారు. ఈ పురుషోత్తమ మహారాజ్ గురించి మీరు ఇదివరకు కూడా శ్రీ చైతన్య ప్రభుజీ యొక్క జీవిత చరిత్ర ఏదో చెప్పారు కదా మాతాజీ. ఆ రోజు కూడా ఈ మహారాజ్ గురించి, ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తారు, చాలా కాలం తర్వాత ప్రతాపరుద్రుడు మాతాజీ. హరే కృష్ణ. ప్రతాపరుద్రుడు. హరే కృష్ణ. అవునా? ఓకే ఓకే. అంటే అక్కడ రథం ఊడుస్తున్నారు, అంటే నాకు అది ఐడియా వచ్చింది. ఈ మహారాజ్ కాదా మాతాజీ? అదే కంటిన్యూ అవుతుందని చెప్పాం కదా, అందుకని
మనం ఈయన కూడా ఇంద్రద్యుమ్న స్వామి మహారాజుని కూడా చూస్తాం. ఇంద్రద్యుమ్న మహారాజు చూస్తారు, పురుషోత్తం దేవుడు చేస్తాడు, అందరూ అదే. యా. హరే కృష్ణ. మహారాజ్ గారి గురించి ఆ రోజు కూడా చెప్పారు అయితే కదా. ఆ ఇంకొక చిన్నది అంటే ఏమంటారు, మనకు చిన్న అన్ని విషయాలు చెప్పినా ఒక చిన్న హెచ్చరిక చేస్తాం. నిర్జల ఏకాదశి ఉండమన్నారు, ఇంత మాట్లాడుకున్నాము, నేను ఉండాల్సిందే అని అనుకోవడం సరే, కానీ ఆరోగ్య రీత్యా ఒకవేళ మన ఆరోగ్యం మనకు సహకరించకపోతే మెడిసిన్స్ తీసుకుంటుంటే, లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఎటువంటి ఆ, అభ్యంతరం ఉంటే దయచేసి నిర్జల ఏకాదశి చేయకండి. భగవంతుని నామాన్ని స్మరించుకోండి, భాగవతాన్ని పఠించండి, నీళ్ళ అంటే లిక్విడ్ డైట్ తీసుకోండి అప్పుడు. యా, ఆరోగ్యమే మహాభాగ్యం. యా. హరే కృష్ణ. మాతాజీ బాగా చెప్పారు, చాలా బాగా వినాలనిపించింది. ఆ రోజు హరే విన్నాం కదా, వచ్చింది నాకు. మీరు యా. ఆ రోజు శ్రీ మహాప్రభు దాంట్లో. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ప్రణామం. మాతాజీ ఇక్కడ అమ్మ. బకాసురుడు అక్కడ బకాసురుడు ఒకడేనా మాతాజీ? అక్కడ కృష్ణ ఇద్దరు బలరాముడు అక్కడ బకాసురుడు ఒకడే. ఆహా, కృష్ణ కాదు కదా? బలరాములో ఉండే అతను కాదు, వేరు. ఆ అతనేంటి అదే. బకము అంటే అతను ఉండేది పక్షి రూపంలో వచ్చిన అసురుడు. అప్పటికప్పుడు ఆయన భగవంతుడి చేతిలో హతమవుతాడు కదా, ఆయన చీలుస్తాడు అవును. కదా అతను రెండు. ఆ అవును. యా. అదే అంటే ఇంకో బకాసురుడు గుర్తొచ్చింది నాకు. హరే కృష్ణ. ఇతను వేరు. ఇతను ఓకే ఓకే మాతాజీ. దాని రోజు నుంచి అనుకున్నా, మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. వేరు. ఎప్పుడు హరే కృష్ణ. అడగాలనుకుంటా. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే ధన్యవాదాలు. రికార్డింగ్ రికార్డింగ్. థ్యాంక్ యూ నాన్న. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ కూడా భీముడు రెండుగా చీలుస్తాడు కదా మాతాజీ. ఏంటి మాతాజీ, రామణ మాతాజీ? ఇక్కడ కూడా భీముడు రెండుగా చీలుస్తాడు కదా. అది ఆయన జరాసంధుడు మీరు చెప్పేది. భీముడు రెండుగా చీల్చేది జరాసంధుడిని, ఇతన్ని చంపేస్తాడు. ఆ ఇద్దరు సమబుజ్జిలే. ఆ ఇద్దరిలో ఏమంటారు, కుస్తీలు చేసి చంపేస్తాడు. మరి దాని గురించి మనకు అంత డీటెయిల్ లేదు, చంపేస్తాడు బకాసురుణ్ణి. అది మాతాజీ బండిలో ఆహారం తీసుకొని పోయి అప్పుడు కృష్ణుడు కరెక్టే, ఇటువైపు అటువైపు కరెక్టే, ఏముంటుంది కదా. అవన్నీ కరెక్ట్. కానీ రెండుగా చీలుస్తాడు అంటే ఆ స్పెసిఫిక్ గా రెండుగా చీల్చడం అనేది జరాసంధుడు ఇట్లా. ఆ రెండుగా చీల్చి కృష్ణుడు చెప్పినట్టు రెండు ఆపోజిట్ డైరెక్షన్ అటువైపు ఇస్తాడు ఇటువైపు వేసేస్తాడు. అతుక్కోకుండా. వేసేస్తాడు. అవును. యా. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. మాతాజీ వైకుంఠేశ్వర ప్రణామం. మాతాజీ ప్రణాంసమ్మా. మాతాజీ చెప్పండి. ఇప్పుడు ప్రభుపాదుల వారు చిన్నప్పుడు రథయాత్ర స్టార్ట్ చేశారు కదా, అయితే అవును. అంతకు ముందు రథయాత్ర అనేది లేదా మాతాజీ? చాలా ఏళ్ల నుంచి ఉంది. చాలా పురాతనమైంది రథయాత్ర. అంటే శిలా ప్రభుపాదిక రథయాత్ర పట్ల ఉండే ఆకర్షణతోటి చిన్నప్పుడు నేను రథయాత్ర చేస్తానని తండ్రిని మారాన్ చేసి రథం కోసం రథం కొనేంత ఆర్థిక స్తోమత లేకపోతే ఒక ఆవిడ వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక బండిని ఇవ్వడం అట్లా జరుగుతుంది. అది ఈ మధ్యలో జరిగింది కదా, అది కొన్ని అనేక వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది అది రథయాత్ర. అదే అప్పుడు పూరిలో ఎన్నో వన్ సెకండ్ తల్లి. నుంచి. వన్ సెకండ్. ప్రభు ఏమంటున్నారంటే అంటే భారతదేశానికి అవతల ప్రవేశపెట్టింది శిలా ప్రభుపాదు, కానీ జగన్నాథ రథయాత్ర అనేది చాలా 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 ఏళ్ళు జరుగుతుంది అది. ఎప్పుడు యూట్యూబ్ లో ఎక్కడ చూసాను నేను, పూర్వం అంటే బ్రిటిషర్స్ టైంలో 400-500 years కింద కూడా రథయాత్ర జరగడము, అప్పుడు ఎట్లా ఉంది ఆ రథయాత్ర ఉన్న చుట్టూ పరిసరాలది కూడా ఫోటో ఒకసారి నెట్ లో ఎవరో షేర్ చేసుకున్నారు. అది ఇప్పటిది కాదు అది. హరే ఓకే, కృష్ణ. అదే నేను అనుకున్న ప్రభుపాద్ వాళ్ళు స్టార్ట్ చేశారు అని అట్లా డౌట్ ప్రభుపాదుల వారు అనిపించింది. పాశ్చాత్య దేశాలకు ఆయన పరిచయం చేశారు. అదే. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే ప్రభు, టైం అయింది, కరెక్ట్ టైం. ఇంకా ఎవరికి ఏమి కామెంట్స్, సలహాలు లేకుంటే డౌట్స్ లేకపోతే మనం దీంతో ముగిద్దాము. ఇందిరా మాతాజీ కదా
నరసింహ ఆరతి పాడుతున్నారు. అంతకంటే ముందు ఒకసారి ప్రేయర్స్ చెప్పుకొని హరే కృష్ణ. ఆకులు విలాసిని మాతాజీ కదా మాతాజీ? ఆకులు విలాసం మాతాజీ. నేను మాతాజీ కృష్ణవేణి. కృష్ణవేణి. కృష్ణవేణి మాతాజీ. కృష్ణవేణి సారీ. యా యా యా. హరే కృష్ణ. ఓకే, మన హరే అయితే కృష్ణ మాతాజీ. కంక్లూడ్ చేసే ముందు హరే కృష్ణ చెప్పండి మాతాజీ. మాతాజీ ఇప్పుడు రథయాత్ర చేసేటప్పుడు మనం ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన గణేష్ ఐడియల్ ఉంది కదా మాతాజీ, ఆ ఐడియల్ ని మరి ఇప్పుడు రథయాత్ర దగ్గర ఉంటుందా మాతాజీ బ్యాక్ సైడ్ అలా? రథయాత్ర కాదు, జగన్నాథుడి ఆలయం వెనుక. ఆలయం వెనక. ఓకే ఓకే. ఇంకోటి చిన్న చిన్న సవరణ, మనం ఐడియల్ అనకూడదు. ఐడియల్ అనేది ఏంటంటే ప్రాణరహితమైంది, మనం మూర్తి అంటాం. అంటే మనం ఏంటంటే మనం కనిపించే ఆ విగ్రహాల్లో భగవంతుడి ఉనికిని మనం విశ్వసిస్తాం అన్నమాట, అందుకే మూర్తి అంటాం. ఐడల్ అనేటప్పటికీ దాంట్లో అది ఆ భావన మారిపోతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ మాతాజీస్, మనం ప్రేయర్స్ కి వెళ్దాం. హోలీనెస్ జయపతాస్వామి గురు మహారాజ్ యొక్క ఆరోగ్యం కోసం ప్రే చేద్దాం. తర్వాత దీనశరణ్య మాతాజీ కోసం, రవిశేష మాతాజీ వాళ్ళ బ్రదర్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం, సరోజా మాతాజీ పేరెంట్స్ కోసం, తర్వాత సన్యాసం మాతాజీ వాళ్ళ బావగారి అబ్బాయి ఆత్మశాంతి కోసం, తర్వాత లక్ష్మీ ప్రసన్న కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేదు, తన హెల్త్ కోసం కూడా ప్రే చేద్దాం. దామోదరి మాతాజీ మరి వచ్చేసిందో లేదో, తను బెంగళూరుకి వెళ్ళింది వైష్ణవి తీసుకొని. సో వైష్ణవికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం. తర్వాత సుప్రియ కోసం కూడా, లక్ష్మీమాతాజీ వాళ్ళ డాక్టర్ సుప్రియ కోసం కూడా ప్రే చేద్దాం. మనందరి ఆధ్యాత్మిక అభివృద్ధికి, ముఖ్యంగా రాబోయే నిర్జల ఏకాదశి మన శక్తి అనుసారం ఉండగలిగిన వాళ్ళు అదొక మనల్ని మనం ఒక నిష్ఠతోటి చేసుకొని భగవంతుడికి కొంచెం దగ్గర అయ్యే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. చెప్పండి. మా ప్రభుజీ దివ్య గోలకేశ్వర మాతాజీ వాళ్ళ పతిదేవులు ఈ రోజు ప్రసన్న వాసుదేవ్ ప్రభుకి 50th బర్త్డే. ప్రసన్న బ్రజేశ్వర వాసుదేవ్ ఉంది కదా, సారీ ప్రసన్న ప్రభు ఇక్కడ కూర్చొని ఒక చెవు ఒక కన్ను నా మీద. ప్రసన్న బ్రజేశ్వర ప్రభుకు 50th బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ భగవంతుడి దయ కరుణా కటాక్షాలు ఎప్పుడూ ఆయన మీద ఉండి ఇంకా 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 భక్తిలో ఎదిగిపోవాలని కోరుకుందాం. హరే కృష్ణ. అలాగే నిండుగా ఉండి మీరు ఎప్పుడు ఇలాగే క్లాసెస్ చెప్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉన్నారనమాట. థ్యాంక్ యూ తల్లి. హరే కృష్ణ. ఓకే మాతాజీ, కృష్ణవేణి మాతాజీ నమస్తే నరసింహ చేస్తారా? లక్ష్మి అయిపోయింది కదా? అయిపోయిందమ్మా. హరే కృష్ణ. స్టార్ట్ చేయండి. శ్రీ నృసింహ ప్రణామము. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే నమస్తే